నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా గతం తెలిసి నన్ను నా సొంత మనిషి దగ్గర తీసుకున్నాడు, కానీ ఇప్పుడు దూరం అవ్వాలి అని అనుకుంటున్నాడు. నా జీవితంలో కష్టాలు తప్ప ఏ రోజు కూడా సుఖపడలేదు అని బాధపడుతోంది. పిల్లల కోసం ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో మీరే చూడండి. 14 ఇయర్స్కి మ్యారేజ్ అయింది మేడం. 14 years కి మ్యారేజ్ అయిందా? పెద్దలు చేశారా 14 years కి మీ పెళ్లి? పెద్దలంటే లవ్ మ్యారేజ్ కిందకే వస్తుంది అది. ఫోర్స్ వల్ల ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది, తర్వాత మా సిస్టర్స్కి అయింది ఇద్దరికి. మీరు థర్డ్ వన్కి ఫస్ట్ అయినాక ఫస్ట్ సెకండ్ వాళ్ళకి తర్వాత అయిందా? రిలేషన్లే మా ఆయన కూడా నాకంటే ఒక 15 years 16-17 years పెద్దోడు. ఊరిని ఇప్పుడు మీ ఆయనకి 55 అట్లా ఉంటాయా? మరి మీరు పెద్దలు చేసిన పెళ్లి ఇది? పెద్దలంటే ఎవరు వచ్చారు మీ పెళ్లికి? ఎవరు రాలేదు. సమ్మర్ హాలిడేస్కి ఇలాగే ఊరికి వెళ్తే కొంచెం ఇలాగా బలవంతం చేశాడు మేడం, దానివల్ల నేను చేసుకోవాల్సి వచ్చింది. అసలు పరిచయం ఎలాగా? అతను మీ సారా, టీచరా, పక్కింటి అతను, ఎదురింట? మా చుట్టం, మా రిలేషనే. మా మమ్మీకి మావయ్య వరుస అవుతాడు, నాకు తాత వరుసన అవుతాడు. మమ్మీకి మావయ్య, మీకు తాతయ్య వరస. అయితే అతనికి అనుమానం ఎక్కువ మేడం. ఎవరితో మాట్లాడిన అనుమానమే, తిట్టిన ఏదైనా ప్రతిదీ అనుమానమే, కూర్చున్న అనుమానం, ఎవరితో మాట్లాడిన అనుమానమే. పల్లెటూళ్ళు అంటే ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, వెనకాల ఎవరు వచ్చినా కూడా అనుమానమే. పెంచుకున్న కొడుకు అంటే వాళ్ళ మరిది కొడుకు ఇలాగ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కొంచెం నన్ను కూడా డ్యూటీ నుంచి డ్రాపింగ్ చేయడం, ఇది చేయడము. వేరే ఊర్లో ఉండేవాడు. ఒక్కసారిగా ఎందుకో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువైతే ఫిజికల్గా కలిసాము. అంటే వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఒకళ్ళే కాబట్టి అందరికి ఏమైంది, పాపకి ఇలాగా అయిందంట కదా, అయిందంట, కానీ పబ్లిక్ మొత్తం తెలిసిపోయింది. పెద్దల అంగీకారం ఉంది, మీ పిల్లల అంగీకారం తీసుకున్నారా? నాన్న, నేను ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను, మీకు ఒక కొత్త నాన్న రాబోతున్నాడు అనేది అట్లీస్ట్ ఇంటిమేట్ చేశారా మీ పిల్లలకి? చెయ్యలేదు సార్, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఫుల్గా నా మీద చాలా కోపం ఉండేది. అంటే పిల్లల రెస్పాన్సిబుల్ నేనే చూద్దామని అనుకున్నాము. వాళ్ళకి నువ్వు పెళ్లి చేసుకుని ఎవరినో తీసుకొస్తే వాళ్ళు క్రూయల్ గా బిహేవ్ చేస్తే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? పిల్లలకు ఒక మాట చెప్పాలి కదమ్మా. ఎంతకాలం మీరు ఆ విధంగా ఉందా అనుకున్నారు? అంటే భర్త వస్తే చాలు పిల్లలు వద్దు అనుకున్నారా? అప్పుడంటే వయసులో పెద్దోడు, ఇప్పుడు వయసులో చిన్నోడు. ఈ విషయం ఎలా వెళ్ళిపోయిందో ఊరి దాకా తెలియదు. ఇతని దాకా వెళ్ళిపోయి ఇప్పుడు ఫస్ట్ మొగుడు గుర్తుకొచ్చాడు, ఫస్ట్ మొగుడుతో కలిసిపోవాలని అనుకుంటుంది. నేనేమన్నా బ్రతకనిస్తానా నిన్ను? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది ఇప్పుడు నీకు అనేసి ఫోన్ల మీద ఫోన్లు, టార్చర్లు. ఎందుకంటే ఒక పద్ధతి పాడు ఏదో వ్యవహారం ఉంటుంది. ఎంత చిల్లరగా ఉందో తెలుసా? నీ వల్ల 2 పిల్లలు బలైపోయారు. అక్కడ వాళ్ళ జీవితాలు ఎంత దరిద్రంగా అయిపోయినాయో తెలుసా? ఏం స్త్రీవమ్మా నువ్వు? నేను నా పేరెంట్స్ దగ్గర నుంచి దూరం అయిపోయాను. నా ప్రాపర్టీస్ కూడా వాళ్ళు ఆగేసుకున్నారు. నా ప్రాపర్టీస్ అనే పేపర్ నా దగ్గర ఇప్పుడు ఒక్కటి. ఏం చూసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మీరు? పిల్లల్ని అర్థం చేసుకునే స్టేజ్లో తల్లిదండ్రులు లేరు. ఒక వయసు రాగానే వాళ్ళు ఒక ATM మిషన్స్ లాగా అర్జెంటుగా సంపాదించేసి ఇళ్లలో పెట్టాలి. తీరా చూస్తే కొంతమంది క్యారెక్టర్లు బాగో, కొంతమంది ఇంట్లో కనీసం వండాల్సిన వంటలు సరిగ్గా చేయరు. వీళ్ళు మళ్ళీ రేపొద్దుట ఇంకొక పిల్లల్ని పెళ్లి చేసుకుని ఆ జీవితాలు సర్వనాశనం చేయడం. ఇప్పుడు ఒక 2 పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇది దేవుడు రాశాడా రాత, కన్న తల్లి రాసిందా? కన్న తల్లిదండ్రులు రాశారా? ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఒక స్త్రీ ఎలా ఉండకూడదు అనటానికి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి.
ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి మేడం. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బ్యూటీషియన్ మేడం. బ్యూటీషియన్. ఓకే. మ్యారేజ్ అయినట్టుంది. మ్యారేజ్ అయింది, 2 అబ్బాయిలు మేడం. ఇద్దరు అబ్బాయి. లవ్ మ్యారేజా అరేంజ్డా? మ్యారేజే మేడం. ఓకే. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు? 14 ఇయర్స్కి మ్యారేజ్ అయింది మేడం. 14 years కి మ్యారేజ్ అయిందా? 14 ఇయర్స్ మ్యారేజ్ అయింది. అంటే ఆంధ్ర అమ్మది, Okay. ఆంధ్ర సైడ్. మేము ముగ్గురం అక్క చెల్లెలము. నేను ఓకే. లాస్ట్. అయితే మేము మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 26 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఎంతమ్మా మీ ఏజ్? 40 సార్. 40. ఉమ్. 14 yearsకి మ్యారేజ్ అయిందా? పెద్దలు చేశారా 14 yearsకి మీ పెళ్ళి? పెద్దలంటే లవ్ మ్యారేజ్ కిందకే వస్తుంది అది. లవ్ మ్యారేజ్ అయితే అక్కడ నుంచి పోర్ట్స్ వల్ల ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది, తర్వాత మా సిస్టర్స్కి అయింది ఇద్దరికి. మీరు థర్డ్ వన్కి ఫస్ట్ అయినాక ఫస్ట్ సెకండ్ వాళ్ళకి తర్వాత అంటే నేను చేసేసుకోవడంతోనే ఇంకా అదే. తర్వాత మీది లవ్ మ్యారేజ్ అయితే ఇంట్లో ఒప్పుకున్న చుట్టాలే, రిలేషన్లోనే. ఓకే. రిలేషన్లే. మా ఆయన కూడా నాకంటే ఒక 15 ఇయర్స్ 16-17 ఇయర్స్ పెద్దోడు. ఓ, ఊరిని ఇప్పుడు మీ ఆయనకి 55 అట్లా ఉంటాయా? ఉండొచ్చు ఏమో మేడం. అంటే అప్పటికే 27 ఇయర్స్, నాకు 14. అదేలేండి. ఇప్పుడు 57 అమ్మా, అంటే 17 years పెద్ద నీకంటే, అంతే కదా? పెద్ద. అవును. మరి మీరు పెద్దలు చేసిన పెళ్ళి ఇది? పెద్దలంటే ఎవరు వచ్చారు మీ పెళ్ళికి? ఎవరు రాలేదు. సమ్మర్ హాలిడేస్కి ఇలాగే ఊరికి వెళ్తే కొంచెం ఇలాగా బలవంతం చేశాడు మేడం. దానివల్ల నేను చేసుకోవాల్సి వచ్చింది. మీరిద్దరే చేసుకున్నారా ఫస్ట్? తర్వాత ఇంట్లో వాళ్ళు? ఇంట్లో వాళ్ళు ఏం చేయలేదు, ఇంకా అలాగే ఉండిపోయాను. ఇంకా మరి ఫస్ట్ అడిగినప్పుడు ఏం చెప్పాలబ్బా నువ్వు? లవ్ మ్యారేజ్ మేడం అనాలా? లవ్ మ్యారేజ్. ఇంకా అది ఇంకా లవ్ మ్యారేజ్. పెద్దల అంగీకారం లేకుండా వేరే ఊరెళ్ళి పెళ్లి చేసుకున్నాము. నాకు 14, అతనికి 31, అంతే కదమ్మా? ఎలా అమ్మా 14, 31కి పరిచయం ఎలా అవుతుంది? అదే కదా సార్, అంటే బలవంతం చేశాడు. దాని తర్వాత కాదు, నేను అసలు ఇంకా పరిచయం ఎలాగా? అతను మీ సారా, మా టీచరా, చుట్టాలు. పక్కింటి అతను? లేదు, మా చుట్టం, మా రిలేషనే. 31. మా మమ్మీకి మా మావయ్య వరుస అవుతాడు, నాకు తాత వరుసన అవుతాడు. మమ్మీకి మావయ్య, మీకు వరుస, తాతయ్య తాత వరుస. వరుసన. ఓకే మేడం. ఓకే, మీ పర్సనల్ 26 years అయిపోయిన ఇప్పుడు మేమేమనట్లా. ఓకే. అయితే అతనికి అనుమానం ఎక్కువ మేడం. అనుమానం ఎక్కువ, చాలా. ఎవరితో మాట్లాడిన అనుమానమే, తిట్టిన ఏదైనా ప్రతిదీ అనుమానమే. కూర్చున్న అనుమానం, ఎవరితో మాట్లాడినా అనుమానమే. పల్లెటూళ్ళు అంటే ఎక్కడికో వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, వెనకాల ఎవరు వచ్చినా కూడా అనుమానమే. అలాగా కొట్టేవాడు, తిట్టేవాడు. పెళ్ళైన 2 monthsకే ప్రెగ్నెన్సీ, 1 yearకే మళ్ళీ బాబు. 17 years కల్లా 2 పిల్లలు పుట్టేశారు. మైనర్గా ఉండగా 2 పిల్లలు తల్లివి. 2 పిల్లలు పుట్టేశారు. తర్వాత నేను ఇంకా ఎప్పుడు గొడవలై ఉండేది. లాస్ట్ మా బాబు 5 years, ఇంకొక బాబు 3 years ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంక అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. బట్టల షాప్లో ఒక 2 years చేశాను. తర్వాత బ్యూటీషియన్ నేర్చుకున్నాను. ఒక 1 year 2 years దాంట్లో చేశాను. అతను ఏం చేస్తాడమ్మా? వ్యవసాయం చేస్తాడు. ఎక్కడ సిటీలోనే ఉండేవారా మీరు? విలేజ్లోనా? విలేజెస్. అయితే మళ్ళీ దాని తర్వాత ఇలాగే మా అమ్మ వాళ్ళ మరిది వచ్చి ఇలాగ ఎందుకు పిల్లని ఇలా ఖాళీగా ఉంచడం, ఎక్కడికన్నా పంపించు. వాళ్ళ మరిది అంటే మీ బాబాయ్? చెల్లెలు, బాబాయ్. ఇలాగా కువైట్లో ఉంటారు. ఇలా వచ్చి ఇలాగా ఎందుకు పిల్లని ఖాళీగా ఉంచుతాం అంటే, ఏదైనా వీసా చూడు పంపిస్తామంటే వీసా చూసాడు. మంచి ఇంటికే చూసాడు, ఇంట్లోకే. బ్యూటీషియన్ మీరేం డైవర్స్ ఇవేం అనుకోలేదా? ఏమనుకోలేదు మేడం. అంగీకరించేశారమ్మా తర్వాత మీ పెళ్లి? పెద్దలు ఇరువైపులు మాట్లాడుకోవటం, రాకపోకలు ఇవన్నీ నార్మలే అయింది. నార్మల్. ఎటొచ్చి అతనితో ఇంతకాలం ఈ ప్రయాణంలో మీకు కలిగినటువంటి ఇబ్బంది ఏంటంటే అనుమానం బాగా కొట్టేవాడు. ఉమ్. అయితే నేను కువైట్కి వెళ్ళిపోయాను మేడం. కువైట్కి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు ఉన్నాను. అంటే 2 yearsకి వస్తూ పోతూ పిల్లని అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను. 7 సంవత్సరాలు కూడా ప్రతి మనీ కూడా వాళ్ళకే పంపించేసేదాన్ని, అమ్మ వాళ్ళకే పంపించేసేదాన్ని. టచ్లో లేదు. తర్వాత మొదలు 7 సంవత్సరాలు కేసులు వేయలేదా డైవర్స్ కావాలి అని? ఏమీ లేదు మేడం. అతను ఇంకే పెళ్లి చేసుకోలేదు. నువ్వు కువైట్ వెళ్ళటం అతనికి ఇష్టమేనమ్మా? అప్పటికే మా మధ్య విడిపోయాం కదా సార్. ఎంతకాలం అయింది విడిపోయిన? ఎంతకాలంకి కువైట్ వెళ్ళారు మీరు? 1 yearకే సార్. 2 yearsకి. అంటే విడిపోవటం అంటే మాటలు ఉన్నాయా అప్పటికి? ఇంకా మాటలే లేవు సార్. ఇంకా మాటలే లేవు. అమ్మగారి ఇంట్లో ఉంటుంది, ఉండని, వచ్చినప్పుడే చూసుకుందాము అన్న టైంలో వాళ్ళు ఉండేవాళ్ళు, మేము కూడా అలాగే ఉండేవాళ్ళు. ఇంకా నేను పిల్లల్ని ఇక్కడ పెట్టి కువైట్ పిల్లల్ని వదిలేసి వెళ్ళిన 1 year 2 years పిల్లలు కావాలని కూడా ప్రెజర్ చేయలేదా? ఎప్పుడు ప్రెజర్ చేయలేదు మేడం. శాంతం వదిలేసాడు అతను ఒక రకంగా. వస్తే వచ్చింది, లేకపోతే లేదు అని. మధ్యలో పిల్లల్ని చూడటానికి విజిట్ చేశారమ్మా మీరు 7 years లో? అసలు రాలేదా? లేదు 2 yearsకి విజిట్ చేశారు. వచ్చి పిల్లల్ని చూసుకోవడము, అందరిని చూసుకోవడము వెళ్ళేదాన్ని. అమ్మ వాళ్ళ నాన్న రెస్పాన్సిబుల్ మొత్తం నేనే. ఇంకా అయితే పిల్లలు కూడా ఇంకా అప్పట్లోనే చాలా డిస్టర్బ్ అయ్యి
కొంచెం మా అక్క వాళ్ళ అత్తోరిల్లు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పక్క సైడే. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళ ఇంటికి వెళ్ళడం, వీళ్ళు కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి 2 రోజులు ఉండి రావడము ఇలాగా. అప్పుడు వీళ్ళు మా ఆడపడుచులు కానీ ఎవరైనా కూడా మీ అమ్మ మంచిది కాదురా, మీ అమ్మ అది ఇది అని అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు కూడా మైండ్ సెట్ మారిపోయింది. ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, మా అమ్మల మీద తిట్టడం ఒక అమ్మాయి చేయడం. ఒక అబ్బాయి, ఇద్దరు బాబులే. ఇద్దరు బాబులు. ఇప్పుడు ఎంత అమ్మా మీ అబ్బాయిల ఏజ్? 25, 23. 25-23 ఇయర్స్ మీ పిల్లలు అబ్బాయిలు. అయితే కువైట్కి వెళ్ళాను. 7 years అయిపోయింది. ఇంకా మా అమ్మ నీ పిల్లలతో నేను చూడలేకపోతున్నాను, నువ్వు వచ్చేసేయి అని చాలా ప్రెజర్ పెట్టారు. తరిస్తే వచ్చేసిన తర్వాత అక్కడ చేసేదేమో ఇంట్లో పని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదైతే 6 years బ్యాక్ పార్లర్లో చేశానో మళ్ళీ దాంట్లోకే వెళ్ళాను. ఎందుకు వచ్చేసారు? అక్కడ ఇన్కమ్ బాగానే ఉండుంటదిగా మీకు. అదే మా మమ్మీ వాళ్ళ ప్రెజర్, నీ పిల్లలు చూసుకోలేమమ్మా, మాకు హెల్త్ బాగుండట్లేదు, వచ్చేయి అనేసి 6 years లో ఎంత సంపాదించారు? ఏమైనా ఇల్లు కొనుక్కున్నారా కనీసం? అంతా మమ్మీ వాళ్ళకే పెట్టాను మేడం నేను. అంత అంటే కింద బేస్మెంట్ మమ్మీదే, 60 గజాలే. నేను ఏంటంటే ఉమ్మట్లో పెట్టినందుకు మా 2 అక్కలు పెళ్ళిళ్ళు, పిల్లలు ఇదంతా అయిపోయింది, ఇంకా ఇరికిపోయింది. ఇంకా అంటే అమ్మ కూడా చూసుకుంటానులే ఇప్పట్లో అన్నట్టుగా ఆమె ఉండేది. మీకు 3 ఆడపిల్లలే కాబట్టి మీరు వాళ్ళ సపోర్ట్, నీ ఫైనాన్స్ అంతా వాళ్ళు వాడారు. వాడారు. అయితే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 7 years తర్వాత వచ్చిన తర్వాత పార్లర్లో జాయిన్ అయ్యాను. అమ్మకి యూరిక్ యాసిడ్ వచ్చింటే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అప్పుడే పార్లర్లోని సండేనే నీకు కంపల్సరీ కావాలి కాబట్టి వాళ్ళు లీవ్ ఇవ్వను అన్నారు. అయితే నేను ఆ జాబ్ వదిలేస్తే యూరిక్ యాసిడ్ క్యూర్ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత కూడా మా చిన్న అబ్బాయి చాలా నన్ను టార్చర్ పెట్టేవాడు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఇష్టం ఉండేది కాదు వాడికి ఉండడము. వచ్చిన వెంటనే నేను మనం సపరేట్గా ఇల్లు తీసేసుకుందాము అనేసి టార్చర్ పెడితే అప్పుడు నా దగ్గర అంతా వాళ్ళకి పంపించింది కాకుండా నేను వచ్చే ముందు ఒక 3 lakhs బ్యాంక్లో వేసుకున్నాను. వచ్చిన తర్వాత ఇంకా ఇల్లు తీసుకొని ఫ్రిడ్జ్, టీవీ, మంచం అంతా ఒక 1.5 lakh పెట్టి కొనేసి సామాన్లు అన్నీ కొనేసుకున్నాను. నా మటుకు సపరేట్ అయిపోయిన తర్వాత మా చిన్నోడు చాలా కొంచెం సాడిస్ట్గా ఏదేదో బిహేవ్ చేసేవాడు. అది మా అమ్మకు ఫోన్ చేస్తే వద్దులే అమ్మ మేము మీతోనే ఉంటాను అనేసి అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చేసి నాతో ఉండడం స్టార్ట్ చేశారు. వాళ్ళతో ఉండడం పిల్లలకి ఇష్టం లేకే కదా మీరు వేరుగా వచ్చారు. మళ్ళీ ఇంట్లోకి రావడం ఏంటి? పిల్లలు ఇష్టపడరు కదా. పిల్లడు అప్పుడు టార్చర్ పెడుతున్నాడు అనేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తే సరే అనేసి నేను ఎవరెవరు వచ్చారు? మొత్తం ఎవరెవరు కలిసి ఉండేవారు మీరు? ఎప్పుడు సార్? 2 పిల్లలు, అమ్మ నాన్న. పిల్లల వయసు ఎంత అప్పుడు? పిల్లల వయసు అప్పుడు మా బాబు 8th class చదువుతున్నాడు, ఒక బాబు 7th class, ఇంకొక బాబు 9th class. 12-13 years. అయితే అప్పుడు తర్వాత మా ఇంటికి మా మేనత్త వాళ్ళ పెంచుకున్న కొడుకు అంటే వాళ్ళ మరిది కొడుకు ఇలాగ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. మా అమ్మ ప్రతి విషయం అతనికి షేర్ చేసేది, వీళ్ళ పిల్లలు ఇలా సతాయిస్తారు అలా సతాయిస్తారు అనేసరికి కొంచెం నన్ను కూడా డ్యూటీ నుంచి డ్రాపింగ్ చేయడం, ఇది చేయడము. వేరే ఊర్లో ఉండేవాడు, వారం అవ్వగానే వచ్చేసి డ్రాపింగ్ చేయడము, ఇది చేస్తే ఒక్కసారిగా ఎందుకో ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువైతే ఫిజికల్గా కలిసిన తర్వాత అది మళ్ళీ తీసుకొని ప్రొఫైల్ పిక్ అంటే ఒంగోలు వెళ్దాము అని అంటే వెళ్తే ఆ సముద్రం దగ్గర దిగిన ఫొటోస్ అవన్నీ తీసుకొని వాట్సాప్లో పెట్టి నాకు పెళ్ళి అయిపోయింది, అది అయిపోయింది అంటే వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఒకళ్ళే కాబట్టి అందరికి ఏమైంది, పాపకి ఇలాగా అయిందంట కానీ పబ్లిక్ మొత్తం తెలిసిపోయింది. అప్పుడు అమ్మంది, మా అమ్మ నీ కొడుకులు ఎలాగా మంచోళ్ళు కాదు, ఎంతకాలం ఇలా ఉంటావు, మంచోడే, ఏమి తాగుడులేదు, ఏం అలవాట్లేదు. అతని వయసు ఎంతమ్మా? అప్పటికి నా వయసు ఏమో 32, అతని వయసు ఏమో 30, నాకంటే 2 years చిన్న 2 years. 8 years బ్యాక్ స్టోరీ ఇది. అక్కడేమొచ్చి 17 years పెద్దోడు, ఇక్కడేమొచ్చి 2 years చిన్నోడు. ఏం చేస్తాడు ఇతను? ప్రైవేట్ దాంట్లోనే మంచోడేనా? ఏమన్నా అలవాట్లు? మంచోడే సార్. మా మేనత్త వాళ్ళ మరిది కొడుకు. మా మేనత్త వాళ్ళు పెంచారు, తల్లి చనిపోతే మా మేనత్త వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంకా మరిది వరుస అవుతాడు. ఇంకా నాకంటే చిన్న కాబట్టి ఇంకా అది బాగా అవ్వాల్సింది మరిది అవుతాడు. అలా అయిన తర్వాత ఇంకా మా అమ్మ నాన్నలు ఇంకా సరే చేసేసుకో పెళ్ళి, మంచోడే, అది ఇదని. ఆ టైంలో చాలా అబద్ధాలు, నేను చచ్చిపోతాను అది ఇది అని చాలా ఇది చేశాడు. మా అమ్మ అన్నది హస్బెండ్ తో మీకు డైవర్స్ రాలేదు మేడం? అవునా? అవును. అంటే అప్పటికే 10 years అయిపోయింది కదా, 10 years అయిపోతే డైవర్స్తో సంబంధం లేదు అన్నట్టుగా ఎవరెవరో ఇలా చెప్పడంతో ఇంకా ఇది అవ్వలేదు. తర్వాత వీళ్ళ నాన్నకు చెప్తే పోతే పోనీరా, ఎవరిని చేసుకుంటే మనకి ఎందుకు అనేసి వాళ్ళ నాన్న అన్నాడు. అదే టైంలోనే ఇంకా సర్లే అనేసి మేము పెళ్లి చేసి. పిల్లల విలన్స్ వాళ్ళ నాన్నకి టచ్ లో ఉన్నారు, అమ్మని నరకం చూపిస్తున్నారు. ఇలాంటి టైంలో ఆల్రెడీ అమ్మ మీద ఒక ముద్ర ఉంది, అమ్మ క్యారెక్టర్లెస్ అని. దాన్ని మీరు కన్ఫర్మ్ చేస్తూ ఓ పనికిమాలినోనే తగులుకున్నారు.
అదే మేడం నేను చేసిన తప్పు. ఓకేనా? అంటే పనికిమాలినోడని ఇంకా తెలియదు, చెప్పాలి, మీరు చెప్పాలి. అయిపోయింది మేడం. అంటే మ్యారేజ్ చేశారు, అమ్మ నాన్నలే గుడిలో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒంగోలు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా అంటే మనీ పరంగా అయితే సెట్ కాదు. మనీ పరంగా గొడవలు అది ఇది ఉండేది, కానీ మంచోడే. మళ్ళీ అతనికి కూడా జాబ్ పోవడంతోనే నార్మల్ ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ నేను ఈ బ్యూటీలోనే జాయిన్ అయిపోయాను. 2 years వరకు. ఒక్క నిమిషం, సారీ. పెద్దల అంగీకారం ఉంది, మీ పిల్లల అంగీకారం తీసుకున్నారా? నాన్న నేను ఇలా ఒక అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను, మీకు ఒక కొత్త నాన్న రాబోతున్నాడు అనేది అట్లీస్ట్ ఇంటిమేట్ చేశారా మీ పిల్లలకి? చెయ్యలేదు సార్, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఫుల్గా నా మీద చాలా కోపం బట్ ఉండేది. ఈవెన్చువల్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ ఫ్యామిలీ కదమ్మా. ఈవెన్చువల్లీ అంటే పిల్లల రెస్పాన్సిబుల్ నేనే చూద్దామని అనుకున్నాము. నువ్వంటేనే వాళ్ళకి అసహించుకుంటున్నారు. నువ్వు పెళ్లి చేసుకుని ఎవరినో తీసుకొస్తే వాళ్ళు క్రూయల్ గా బిహేవ్ చేస్తే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? పెళ్లి ఎందుకు? మీకు ఏదో అంటే వెనకాల మా నడుస్తుంది, అలా అమ్మ అనేది నడవనివ్వచ్చు నేను కదా. చూసుకుంటానమ్మా, నువ్వేమి ఏం చూసుకుంటారమ్మా? నిన్నే కువైట్ నుంచి వెనక్కి పిలిచింది మీ అమ్మ. తెప్పించిందే నిన్ను కువైట్ నుంచి. నేను చిన్నప్పుడే వాళ్ళ పోషించలేదు, వాళ్ళకి ఇంకా 5 ఏళ్ళు వచ్చినాక ఆవిడని మేనేజ్ చేయగలరా మగ పిల్లలు ఇద్దరిని? ఇప్పుడు వరకు జుట్టు అందలేదు మీ పిల్లలకు, ఇప్పుడు జుట్టు అందింది, మీ జుట్టు అందింది. ఇప్పుడు వరకు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేదు. మా అమ్మ సిన్సియర్గా కువైట్ వెళ్ళి కష్టపడి మా గురించి ఉంది, వెనక్కి తీసుకొచ్చి మీ అమ్మ చెడగొట్టింది నిన్ను, నీ జీవితాన్ని అనవసరమైనటువంటి పరిచయాలు పెంచి. పిల్లలకు ఒక మాట చెప్పాలి కదమ్మా. ఎంతకాలం మీరు ఆ విధంగా ఉందా అనుకున్నారు? అంటే భర్త వస్తే చాలు పిల్లలు వద్దనుకున్నారా? భర్త వస్తే చాలు పిల్లలు వద్దనుకున్నారా? ఎక్కడో చోట అతను తండ్రి అవుతాడుగా, తండ్రి కింద పరిచయం చేయాలిగా. పోనీ చిన్నప్పుడు అంటే 14 years అప్పుడు తెలియక ఎక్కడికో వెళ్ళిపోయి తెలియని వయసు. 32 years కూడా అదే మిస్టేకా? అప్పుడంటే వయసులో పెద్దోడు, ఇప్పుడు వయసులో చిన్నోడు. అంటే లెక్క ఏమి ఉండదమ్మా. అంటే మీరు ఆలోచించరా, మీ పేరెంట్స్ ఆలోచించరా? సరే చెప్పండి. అది అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉన్నాయి. నేను దూరంగానే పెట్టాను. తర్వాత మా నాన్నది షుగర్ వల్ల కాలు ఇంట్లోకి ఎంటర్టైన్ చేయాలా మీరు? చేసాం సార్. మీ పిల్లలు యాక్సెప్ట్ చేశారా మరి? ఫస్ట్ అప్పుడు పిల్లలు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఓహ్, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారమ్మా. ఒక 3 years 4 years ఎప్పుడైతే మాకు పెళ్ళి అయిందో ఈయన వదిలేసి ఈయన రాగానే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కూడా అంటే ఈయన మా వెళ్ళిపోయినాక వాళ్ళు వచ్చి ఉంటారు. వైఫ్ స్థానం వచ్చింది, మదర్ స్థానం పోయింది, అంతేగా. అయితే అప్పుడు ఒక 1 year నేను అక్కడ ఉన్నప్పుడు 1 year చూసుకోలేదు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల రెస్పాన్సిబుల్, మళ్ళీ అమ్మ రెస్పాన్సిబుల్, ఇతను రెస్పాన్సిబుల్, మొత్తం నా మీదనే పడ్డది. తర్వాత నాన్న చూసుకోలేదంటే మరి పిల్లల్ని ఇంకెవరు చూసుకుంటారు? తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తారు చెప్పండి? అయితే 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ మాది ఫాదర్ది కాలు షుగర్ వల్ల తీసేశారు మేడం. తీసేస్తే మళ్ళీ అదెంత ఎక్కువ భజన నా మీద పడ్డది. ఇంకా అప్పుడు మళ్ళీ పిల్లలు రావడము చెయ్యడము ఇలాగ అవుతూనే ఉంది. మళ్ళీ తర్వాత 2023లోని ఇంకొక కాలు కూడా తీసేస్తారు, 2 కాలు తీసేస్తారు. 2 కాలు తీసేసేంత మొత్తం భజన నేను చేసిన. నేనేంటంటే అమ్మ ఎప్పుడు చూసినా అమ్మ మీ పిల్లలు మంచోళ్ళు కాదు, అందుకని నీ పేరు మీద ఇల్లు రాయట్లేదు నేను. అమ్మా, మీరు చాలా కొన్ని వైటల్ పాయింట్స్ జంప్ చేసేస్తున్నారు. కంగారు జంప్ చేస్తారు చూడు, అలా జంప్ చేస్తున్నారు. బట్ దీస్ ఆర్ వెరీ వైటల్ పాయింట్స్. మీ పిల్లలు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీతో ఏమాత్రమైనా కాంటాక్ట్ పెట్టుకున్నారా? పెట్టుకున్నారు సార్. మా మదర్ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. మా హస్బెండ్ కూడా 2006లోనే 7లోనే ఆయన కూడా కువైట్ వెళ్ళిపోయి అతను కూడా 5 yearsకి 6 yearsకి అలా వస్తూ, ఇంకా నాది సమస్య లేదు అసలు. పిల్లల్ని అప్పుడప్పుడు చూసుకునే కానీ ఎక్కువ శాతం అయితే వాళ్ళు 10th వరకు 9th వరకు నేనే అంతవరకు ఓకేనమ్మా. రెస్పాన్సిబుల్ చేశాను. పోస్ట్ యువర్ మ్యారేజ్ మీ పెళ్ళి అయిన తర్వాత, సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత మీ పిల్లలు మీ దగ్గర రావటం, మీరు మీ పిల్లల్ని కలవటం, ఫోన్లో మాట్లాడుకోవటం, అమ్మ అని మాట్లాడటం ఉండేదా లేదా? ఉండేది సార్, ఉండేదా? ఉండేది. ఇప్పటికి కూడా? ఇప్పుడు పిల్లలు నా దగ్గరే ఉన్నారు సార్. నీ దగ్గరికి వచ్చేసారా మళ్ళీ? చేశారు. వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఫాదర్, పిల్లల ఫాదర్ ఇంకా కువైట్లోనే ఉన్నారు సార్. అంటే ఫాదర్ కువైట్లో ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడ ఉండేవారు? నాకు అర్థం కావట్లేదు, సారీ. ఎక్కడికి వెళ్ళారు పిల్లలు? అంటే మా ఆడబడుచులు, మా బావగారులు అంతా. ఎవరు ఒక్కరు చూసుకోవాలి కదా, వాళ్ళ స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు ఎవరు కట్టేవారు? మా హస్బెండ్ 1 year వరకు కట్టాడు సార్. మిగతాది ఇంకా అప్పటి నుంచి వాళ్ళు 10th అవ్వగానే వాళ్ళు చదువు అప్పటితో ఆపేశారు. వాళ్ళు ఆపేశారు, చదవలేదు సార్. ఇంక వాళ్ళకి ఇంకా చదువు ఎక్కలేదు. దగ్గరుండి ఎవరైనా చూసుకుంటే ఎక్కువ, చదువు ఎక్కలేదు. ఏం చేస్తున్నారు 10 ఏళ్ల నుంచి వాళ్ళు, 8 ఏళ్ల నుంచి? మా చిన్న అబ్బాయి అయితే మెకానిక్ దాంట్లో చేస్తున్నాడు మేడం. మా పెద్ద అబ్బాయి అయితే స్టూడియోలో ఏదో పని చేసుకుంటున్నాడు. ఫీజుతో సమస్య లేదు, వాళ్ళకి ఎంత చదివించాలన్నా నేను చదివిస్తాను. నేను మనీ పరంగా అయితే నాకు ఇప్పటికీ ప్రాబ్లం లేదు. ఒక 15 సంవత్సరాల నుంచి మనీ పరంగా అయితే నేను ప్రాబ్లం లేదు. నేను చాలా కష్టపడతాను సార్. బ్యూటీషియన్ నడిపిస్తున్నారు. ఎక్కడ? హైదరాబాద్ లో. హైదరాబాద్ లో. మీకంటూ ఒక ఓన్ పార్లర్ ఉందా? పార్లర్ ఏం లేదు సార్, హోమ్ సర్వీస్.
అమ్మ పిల్లలు ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు, మీతో సంబంధం లేదు, తండ్రి గారితో సంబంధం ఉందా? వాళ్ళతో అతనితో మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు సార్, ఫాదర్తో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ ఆయన సంగతి చెప్పమ్మా. సెకండ్ ఇప్పుడు సెకండ్ అతనితోని నాకు 2000 పిల్లలు చాలా ఇంకా మధ్యలోనే మా మమ్మీ వాళ్ళు కూడా పిల్లలు దూరం పెట్టేసరికి వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారు. నేను అమ్మ వాళ్ళు ఉన్నారనే ఓపెన్తోనే నేను సెకండ్ స్టెప్ వేసాను. వాళ్ళే పిల్లల్ని దూరం పెట్టేసరికి నాకు చాలా బాధ అనిపించేసి నేను ఈ అతనితోనే నాకు పిల్లలే ముఖ్యము, నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అనేసి చాలా ఏడ్చేదాన్ని, చేసేదాన్ని, చాలా డిస్టర్బ్ అయ్యాను. ఒకసారి సార్ దగ్గర కూడా వచ్చాను నేను. లాస్ట్ ఇయర్ అమ్మా, లాస్ట్ ఇయర్ వచ్చారా? చెప్పండి. అయితే చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా మెంటల్గా ఇది ఎంత పిల్లలు నా దగ్గర నుంచి తీసుకుంటున్నారు, తల్లిదండ్రులు తీసుకుంటున్నారు, ఇతను తీసుకుంటున్నారు, కానీ మెంటల్గా నేను ఏం చేస్తున్నాను అనేది నాకు అర్థం అయ్యేదే కాదు అనేసి చాలా డిస్టర్బ్ అయ్యేసరికి నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను అనేసి ఇది చేసి నేను అడిగితే సరే అయితే మరి మా అమ్మతో మాట్లాడితే సరే మరి దాని ఏడుపు అదే పిల్లలతో ఏడుస్తుందేమో, ఏని అలాగే సతాయిస్తారు, మరి నువ్వు మాత్రం ఏం చేస్తావు, చచ్చిపోతే ఏమైనా చేస్తావా, సరే వదిలేసేయి అనేసి అమ్మ చెప్తే ఒక పేపర్ మీద రాపించుకొని వదిలేసాం. వదిలేస్తే పిల్లలు సెకండ్ హస్బెండ్ అతను నీకు ఎప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాడు కాదు? లేదు మేడం, మీ ఇద్దరికి ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు అలా గానీ? ఏం లేదు. ఎందుకని? నాకు ఆపరేషన్ అయిపోయింది మేడం. అది అబ్బాయికి చెప్పారా? అన్ని తెలిసే ఉండి అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదు మేడం. అబ్బాయికి మీతో ఫస్ట్ మ్యారేజే కదా? ఫస్ట్ మ్యారేజ్. మీ పిల్లలు పుట్టరని తెలిసి అతను మీతో ఉన్నాడా? ఈ ఇద్దరు పిల్లలే మన పిల్లలు అనుకుని? లేదు సార్, అంటే అతను ఫైనల్స్ గా చాలా వీక్, నేను సపోర్ట్ ఇక్కడ ఆ విధంగా ఉన్నాడు అనేసి నేను అనుకుంటున్నాను. చెప్పండి. అయితే సర్లే అని పేపర్ మీద సర్లే అనేసి అమ్మతో మాట్లాడి మేము విడిపోయాము, నా సామాన్లన్నీ నేను తెచ్చేసుకున్నాను. అప్పుడు నన్ను 6 లక్షలు అడిగాడు. 6 లక్షలు అడిగితే అప్పుడు విడిపోవటానికి నాతో ఉన్నావు, నా జీవితం పాడు చేసావు, 6 లక్షలు అనేసి అడిగాడు. నేను అన్నాను అమ్మతో చెప్తే ఏంటి ఇలాగ అడుగుతున్నావు అంటే లేదు ఆమె భయపడుతుంది అనేసి అలా అడిగాను ఊరికేనే అనేసి మళ్ళీ ఇది చేసేసారు. చేసిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి 2020 లాస్ట్ ఇయర్ మా ఫాదర్ చనిపోయారు. చనిపోయిన 1 monthకే మా మదర్ కూడా చనిపోయింది. వాళ్ళే నాకు, మా మదరే చాలా సపోర్ట్. అసలు ఆమె పోవడంతో నా జీవితమే అల్లకల్లోలం. అంటే ఇప్పటి నుంచి నన్ను భయపడిస్తున్నాడు. ఎవరు? ఫస్ట్ అయినా రెండో అతను నాకు భయపడిచ్చి ఇది చేసి ఫోన్లు చేసి ఇది చేసి సతాయిస్తున్నాడు. అందుకే నా అతనితోని కొంచెం అతన్ని ఇది చేస్తారేమో అనేసి కంట్రోల్ చేసి అతను వాళ్ళ లైఫ్ చూసుకుంటే నా లైఫ్ నేను పిల్లలతో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను మేడం. పిల్లలు ఇప్పుడు సపోర్ట్ నాకు ఉన్నారు. మా చిన్న అబ్బాయి అయితే సపోర్ట్ ఉన్నాడు. మా పెద్ద అబ్బాయితో కొంచెం రిస్క్, వాడు చాలా డ్రింకింగ్ చేస్తున్నాడు. పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం చాలా డ్రింకర్. ఏమన్నా మారుస్తారేమో అనేసి ఇది ఒక్కటే నాది. ఎవరి ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నాకు గుర్తుంది, అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చారు. ఇప్పుడు చెప్పేటప్పటికి చివరి ఘట్టం చెప్పేటప్పటికి నాకు గుర్తొచ్చింది. ఎక్కడ మొదలు పెట్టాలి నీ కథ, ఎక్కడ చిక్కుముడి ఇప్పాలి అంటే ఒకదాని తర్వాత ఒకటి అయ్యేటప్పటికి అసలు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ చేయాలి, దేనికి సొల్యూషన్ చెప్పాలి అనేటటువంటిది కూడా మనకు అప్పుడు అర్థం కాలేదు నాకు, ఇఫ్ ఐఎమ్ రైట్. ఇప్పుడు ఇతను వచ్చినటువంటి వ్యక్తి నిన్ను టార్చర్ పెడుతున్నాడంటే ఏం పెడుతున్నాడమ్మా టార్చర్? వచ్చేయమని సార్, వెనకకు రమ్మ, అది విడాకులు చెల్లదు, అది 6 monthsకే చెల్లుతుంది, నువ్వు ఇది చేసాని 2-3 సార్లు మన జనవరిలోని మా బాబుకి 2 బాబులకి ఇంట్లో గొడవ అవుతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఫస్ట్ టైం నేను అంటే మన అమ్మ చనిపోయినప్పుడు ఒకసారి ఫోన్ చేసినప్పుడు అప్పుడు మాట్లాడాను. తర్వాత జనవరిలోనే 2-3 సార్లు నేను మాట్లాడాను వీళ్ళ నాన్నతోనే, వాళ్ళ నాన్నతోనే మాట్లాడాను. ఈ విషయం ఎలా వెళ్ళిపోయిందో ఊరు దాకా తెలియదు. ఇతని దాకా వెళ్ళిపోయి ఇప్పుడు ఫస్ట్ మొగుడు గుర్తుకొచ్చాడు, ఫస్ట్ మొగుడుతో కలిసిపోవాలని అనుకుంటుంది. నేనేమన్నా బ్రతకనిస్తానా నిన్ను, నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది ఇప్పుడు నీకు అనేసి ఫోన్ల మీద ఫోన్లు, టార్చర్లు. బాబాయ్ ఏం చేస్తున్నాడు ఇందులో? అంటగట్టిన బాబాయ్ ఉన్నాడు కదా సర్కిల్లో, వాళ్ళు ఎవరు లేరా మాట్లాడడానికి? ఏ బాబాయ్ అంటే మీ బాబాయ్ తరపున చుట్టాల నుంచి వచ్చారు కదా వీళ్ళంతా? ఎవరు పెద్ద మనుషులు ఎవరమ్మా మీ పెళ్లి చేసింది? ఎవరు లేరు పెద్ద మనుషులు. అమ్మ నాన్న వాళ్ళ భర్తలు ఉన్నారుగా? పోనీ ఉన్నారు మేడం, కానీ వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు. మా రెండో అక్క కూడా ఇక్కడ ఉండదు. ఈ ఎప్పుడైతే అమ్మ నాన్న చనిపోయారో ఈ ఆస్తి గొడవతోని ఇప్పుడు అక్క చెల్లెలు కూడా ముగ్గురికి సమానము అనేసి అన్నారు. పిల్లలు చిన్నోడు అలవాటు పడిపోయి రోడ్ల మీద తిరగడము, కళ్ళ ముందు పిల్లలు అలాగ అయిపోతుంటే ప్రాణం ఒప్పలేదు సార్. నాకు అదే ముఖ్యం అనేసి వెనకాలకు వచ్చాను నేను. అతనికి ఎందుకు నచ్చదు అది? మరి అది ఓకే అనుకుంటేనే కదా మీరు ఇద్దరు కావాలనుకున్నారు.
అంటే పిల్లల్ని చూసుకోమంటున్నాడు, పిల్లల్ని చేసుకో అంటున్నారు. పిల్లలకి ఏంటంటే నేను పక్కన ఉండాలి, పిల్లలకి ఇతనికి పిల్లలు ఉండకూడదా పక్కన? పిల్లలు వీళ్ళు ఉండరు కదా సార్. అలా కదమ్మా, అసలు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లలతో ఎటువంటి సంబంధం పెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనతోనే మీరు పెళ్లి అవును, చేసుకుంటారు కదా. పిల్లల్ని నేను చూసుకుంటాను, అన్ని చేస్తాను అన్నాడు కానీ పిల్లలకి అంటే డబ్బుల పరంగా మనీ పరంగా ఏమీ చూసుకున్నాను, అన్నే చూసుకోలేదు అసలు. అప్పుడు చూసుకోడు, తర్వాత చూసుకోడు. 30 సంవత్సరాల వ్యక్తి అప్పటి వరకు ఖాళీగా ఉన్నాడంటే జీవితాంతం ఖాళీగా ఉంటాడు అనేది అర్థం. నేను అనేది ఏంటంటే పిల్లల గురించి ఒక ఒప్పందం ఉండుంటది కదా. బహుశా నీ ఉద్దేశం ఏంటంటే చూసుకుంటాం అంటే కనుక వాడు తాగినా డ్రగ్స్ తీసుకున్నా పిల్లలు చెడిపోయినా అది కూడా చూసుకోవటం నా బాధ్యతే అన్నట్టుగా మీరు అనుంటారు. అతనేమో వచ్చి ఆ స్థాయి బాధ్యత నేను తీసుకోలేను, వాళ్ళు ఆల్రెడీ చెడిపోయినటువంటి పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి మన పెళ్ళిని చెడగొట్టద్దు అనే ఉద్దేశంతో అతను ఉండుంటాడు. అంతే కదమ్మా. పిల్లలంటే చిన్నపిల్లలు కాదు కదా, 18-20 సంవత్సరాల పిల్లలు అప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు అంతేనా? 17-18 అప్పుడు. 17 కూడా కాదు సార్, 15, 14 అంతే. వాడు 9th 10th. మీరు కావాలి అని అనుకోవటం వేరు, కానీ వాళ్ళు ఈ తండ్రి కావాలి అని అనుకుంటున్నారా లేదా అనేది మొదటి నుంచి మేము అడుగుతున్నాం. ఏం అలా అనుకోవట్లేదు ఇద్దరు ఒప్పందం మీద పెట్టేసుకుని రా పెళ్లి చేసుకుందామని మీరు పెళ్లి చేసేసుకున్నారు. మీరిద్దరు భార్యాభర్తలు అయిపోయారు. పిల్లలు అసలు మిమ్మల్ని ఇద్దరిని అమ్మ నాన్న కింద యాక్సెప్ట్ చేశారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. చేయలేదు సార్. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, పిల్లలు కూడా రారంట ఒకవేళ ఇతను వచ్చిన. వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుందని రియలైజ్ అయ్యి ఈయన వదిలేసింది. నేను వదిలేదు. వాళ్ళు వచ్చారు అప్పుడు. ఇతను వదిలేసి ఎంతకాలం అయిందండి? 4 years 3 years 3 years. ఈ ఒక్క ఇష్యూ తప్ప అతను మంచోడేగా నీ సెకండ్ హస్బెండ్. అంటే కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు, తాగుడు పని లేదు. చేయడు. పని అంటే ఉన్నప్పుడు చేస్తాడు, లేకపోతే వెళ్తాడు కానీ సంపాదన విషయంలో తక్కువ. ఇంటి మెయింటెనెన్స్ అంటే రెంట్ అవన్నీ చిన్న చిన్న కంపారిటివ్ నీ పెద్ద అతనితో పోల్చుకుంటే ఫస్ట్ హస్బెండ్ తో అదే పోల్చుకుంటే అనుమానం గానీ, కొట్టడం గానీ, తిట్టడం మరి ఇంకా గానీ బలమైన కారణం లేదుగా మీరు విడిపోవటానికి. నాకు అర్థం కావట్లేదు. సార్ పిల్లల కోసం సార్ నేను విడిపోయింది. సార్ దగ్గరికి వెళ్ళాను అన్నారు, సగం క్లారిటీ వచ్చి ఉంటుంది. నాతో ఫోన్లో మాట్లాడాను అంటున్నారు. మీ కేసు ఏంటో నాకు గుర్తులేదు తల్లి. 90% క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ ధైర్యంతో వచ్చారు? ఏం చేశారు? మీకు ఫ్రీగా ఆయనకి తాగుడు మానిపించడానికి ఆయన కౌన్సిలింగ్, నేనేమో వీడి మీద కేసులు వేసేసి పేడ వదిలిచ్చేయాలా? నువ్వు చేసిన కేసులను కాదు సార్, కేసులను కాదు మేడం. ఇప్పుడు మేము విడిపోయాము ఆల్రెడీ. నువ్వు అనేసుకుంటే సరే, నీకు నచ్చితే లిటిగేషన్ పెట్టుకుంటావు, రిలేషన్ పెట్టుకుంటావు, వాడేసుకుంటావు, అబ్బాయిని పబ్లికం నవలేసి ఊసేసి నువ్వు ఉండరా అంటే అయిపోద్దా? నేనేం వాడుకోలేదు మేడం. నన్నే చాలా టార్చర్ పెట్టి, నా ఫ్రెండ్ 17 years నుంచి నాతో పరిచయము. తనకి నాకు 3 friends ఉన్నారు మేడం, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రిలేషన్స్ అంటే అలాగే ఉంటాయి. నీ గొయ్య ఎవ్వడూ తవ్వవసరలా. 14 years నుంచి నీ గొయ్య నువ్వు తవ్వుకుంటూ దాన్ని పెద్ద ఊబి చేసుకొని మమ్మల్ని కాపాడండి అని వచ్చేస్తే ఎవడు కాపాడుతాడు? ఎవడికి పని? ఎక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఇన్సిడెంట్లు తెలిసి తెలియక 1-6 మిస్టేక్స్ జరుగుతుంటే ఎవరమన్నా కాపాడతాం. ఏంటిది వినడానికి నాకు ఇందా నుంచి బాగా అనిపిస్తుంది. అందుకే తక్కువ మాట్లాడా. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? సార్ మాట్లాడుతూనే ఉన్నారు కానీ. ఎందుకంటే ఒక పద్ధతి పాడు ఏదో వ్యవహారం ఉంటుంది. ఎంత చిల్లరగా ఉందో తెలుసా? నీ వల్ల 2 పిల్లలు బలైపోయారు అక్కడ. వాళ్ళ జీవితాలు ఎంత దరిద్రంగా అయిపోయినాయో తెలుసా? ఏం స్త్రీవమ్మా నువ్వు? సో వాళ్ళ ఫ్రెండ్ కూడా అన్నారు కాబట్టి ఒకసారి మా బాబు కూడా వచ్చాడు మేడం. ఎవరమ్మా? చిన్న ఆయన వచ్చాడా పెద్ద చిన్న అబ్బాయి. తాగుతాడా? అదొక మందు మత్తు, లేక ఒక మత్తు ఏంటమ్మా మత్తు ఏదో తెలియని ఒక మత్తు తీసుకునేవాడు. ఈ అబ్బాయి మెకానిక్, ఇప్పుడు పెద్ద ఆయన ఈ మెకానిక్. అబ్బాయే. ఈ అబ్బాయి మెకానిక్. పెద్ద ఆయన ఏం చేస్తాడు? విపరీతమైన ఇద్దరు తాగుతారు. స్టూడియోలో ఏదో పని చేసుకుంటూ ఆ డబ్బులతో తాగుతాడు. చేసుకుంటూ ఇంట్లో ఇవ్వడు, ఇంట్లో 1 రూపాయి కూడా ఇవ్వడు. చిన్న ఆయన ఎందుకు వచ్చాడు? పెద్ద ఆయన ఎందుకు రాలేదు ఈ రోజు ఇక్కడికి? చిన్న అతను నా దగ్గర ఉండడు సార్. అక్కడే ఉంటాడు, అక్కడే తింటాడు, అక్కడే ఉంటాడు. అక్కడంటే ఎక్కడమ్మా? పని చేసే చోట. చోట. ఓకే. అటువైపు వాళ్ళ ఫాదర్ సైడ్ కాంటాక్ట్స్ ఉన్నాయా చిన్న ఆయనకి? చిన్న ఆయన కానీ పెద్ద పెద్దాయనకి చిన్న ఆయనకి ఉన్నాయి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఫాదర్ తో కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాడు. పెద్ద అబ్బాయి మాట్లాడతాడు కానీ చిన్న అబ్బాయి చాలా తక్కువ. డబ్బులు ఏమైనా పంపిస్తా ఉంటాడా? ఏం పంపాడు సార్? వీళ్ళకి ఏం డబ్బులు ఏమీ లేదు. దేని గురించి వచ్చారమ్మా? ఒకటి అతను వద్దు, అతను నన్ను థ్రెట్ చేస్తున్నాడు, భయపెడుతున్నాడు, అతను వద్దు అనేది ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరు జీవితాలు బాగు చేయాలా, అబ్బాయిలిద్దరు జీవితాలు ఏది వాళ్ళ అలవాట్ల నుంచి తప్పించాలి. వాళ్ళిద్దరు చిన్నోడు ఓకే సార్, కానీ పెద్దోడే కొంచెము ఎక్కువ విపరీతంగా తాగడం సార్. అది చూద్దాంలేమ్మా, తాగుడికి మనం ట్రీట్మెంట్ చేద్దాం, అందులో ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళిద్దరూ అయితే కనుక నీకు సపోర్టివ్గా ఉన్నారా? 2 పిల్లలు అయితే ఇప్పుడు ఉన్నారు సార్, గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, తల్లిగా యాక్సెప్ట్ చేశారు, అదైతే ప్రాబ్లం లేదు ఏమో అంతవరకు. వాళ్ళ రెండో ఆయనకు ఫోన్ చేసి పిలిపించడం అనేది జరుగుతుంది. మరి ఏం చెప్పి పిలిపిస్తుందో తెలియదు. సో అతను వచ్చినట్టున్నాడు, తీసుకురావడానికి వెళ్ళింది. సో ఆలోపు గారి ఫ్రెండ్ అండ్ అలాగే వాళ్ళ చిన్న అబ్బాయి కూడా వచ్చారు. ఒకసారి స్టేజ్ మీద చూపిస్తాను, రండమ్మా.
సో ఆవిడకి యాక్చువల్లీ ఆవిడ పేరు చెప్పడం అనేది ఇష్టం లేదు కాబట్టి నేను పేరు అనేది మెన్షన్ చేయట్లేదు. పర్లేదు. సో ఇందాకటి వరకు అక్కడ ఉండి మీరు మీ మదర్ చెప్పిందంతా కూడా విన్నారు కదా, అసలు ఏంటి ఆ ఉద్దేశం, ఎందుకు వాళ్ళందరూ అలా వెంటబడుతున్నారు? అంటే వాళ్ళ మమ్మీ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ డాడీ పేషెంట్ కదా, వాళ్ళ మమ్మీ లైఫ్ ఎండ్ చేసి ఈమె ఒక్కతే జాబ్ చేసేది. ఈమెను ఒక్కటి వాళ్ళ మమ్మీ బాగా వాడుకుంది అన్నది క్లారిటీ ఉంది అక్కడ. వాళ్ళ మమ్మీ వాడుకుంది, వాళ్ళ నాన్న వాడుకున్నాడు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ వాడుకున్నాడు, వాళ్ళ పిల్లలు వాడుకున్నారు, సెకండ్ హస్బెండ్ వాడుకున్నారు, ఇవన్నీ ఆవిడ చెప్పిన వర్షన్. సో ఆవిడ మనీ కోసమే వీళ్ళంతా ఉన్నారు అనేది మీ ఉద్దేశం, ఇంతకంటే ఏం తెలియదా? అక్కడ అదే ఉంది, అదే ప్రాబ్లం ఆడ. మేడం సార్, మా. సెకండ్ హస్బెండ్, ఆయన కూడా పేరు చెప్పడం అనేది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి డైరెక్ట్ గా మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు మీ గురించి అంతా చెప్పుకుంటూనే వచ్చారు, మీ గురించి ఎటువంటి బ్యాడ్ లాంటిది ఏమీ లేదు, ఎటువంటి చెడ్డుగా కూడా ఏం చెప్పలేదు. బట్ ఈ మధ్య కాలంలో మీరు ఫోన్ చేసి హెరాస్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పుకొచ్చారు అంకిత గారు. హెరాస్ చేస్తున్నా అంటే మేడం టోటలీ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. ఏంటంటే నాకు మ్యారేజ్ చేసుకున్నప్పుడు నాకు ఏం చెప్పిందంటే టోటల్ మా ఫ్యామిలీ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, 100% గ్యారంటీ ఇస్తా, నేను వదిలేసి నేను వెళ్ళేది లేదు అని చెప్పేసి అన్నది. బికాస్ నేను నా పేరెంట్స్ దగ్గర నుంచి దూరం అయిపోయాను, నా ప్రాపర్టీస్ కూడా వాళ్ళు లాగేసుకున్నారు. నా ప్రాపర్టీస్ అనే పేపర్ నా దగ్గర ఇప్పుడు ఒక్కటి ఏం లేదు. చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మీరు? ఆ అమ్మాయికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, వయసుకు వచ్చిన పిల్లలు, ఆపరేషన్ అయిపోయింది, పిల్లలు పుట్టరు మీ ఇద్దరికి. ఏం చెప్పింది మీకు? నాకేం చెప్పిందంటే యాక్చువల్గా వీళ్ళ ఫాదర్ మా మమ్మీ వాళ్ళ సొంత బ్రదర్, మేనమామ అవుతారు మాకు. ఈమె నేను చాలా సంవత్సరాల గురించి అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఎందుకు కాపురం చేయట్లేదు మీ హస్బెండ్తో అంటే అన్నీ చెప్పుకుంటూ వచ్చింది డీటెయిల్స్. పిల్లలు ఎందుకు నీ దగ్గర ఉండట్లేదు అంటే కూడా డీటెయిల్స్ చెప్పుకుంటూ, మాకు మా డాడీ అవసరము, మాకు అవసరం లేదు మా అమ్మ అని చెప్పేసి దే లెఫ్ట్ అండ్ దే వెంట్. సో మీకు ఆల్రెడీ ఆవిడ చెప్పడం, పిల్లలు కూడా నన్ను వదిలేశారు, నేను ఒక్కదాన్నే, ఎస్. మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. ఆ తర్వాత కూడా చెప్పింది, తర్వాత నన్ను కన్విన్స్ చేసింది నా పిల్లలు వస్తారు. కాదండి, అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ మీ పేరు తెలియకుండా నేను మాట్లాడటం కష్టంగా ఉంది. ఓకే, యూ డోంట్ మైండ్ మీ. ఓకే, ఎందుకంటే అది బేసిక్ కదా, మీరు అంటే. నన్ను పోలీస్ స్టేషన్కి ఇచ్చినప్పుడు కూడా నేను భయపడలే. అది మాకు తెలియదు ఆ స్టోరీ అంతా కూడా. ఒకటి నేను అడిగేది, ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ పెద్దల అంగీకారం ఉందా? యాక్చువల్ మీ పేరెంట్స్ అంగీకారం ఉందా? మా పేరెంట్స్ తెలుసు, బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, వాళ్ళ పేరెంట్స్ అంగీకారం ఉందా? వాళ్ళ పేరెంట్స్ అంగీకారము, వాళ్ళ మేనమామ అంటే మాకు మామయ్య అవుతారు, ఈవిడికి బాబాయ్ అవుతారు, బాబాయ్ అవుతారు, వాళ్ళ అంగీకారం. వాళ్ళందరూ కూడా. థర్డ్ క్వశ్చన్, పిల్లలు తనకొద్దు అనుకుందా, పిల్లలు తనొద్దు అనుకుందా, మీరిద్దరు ఆ పిల్లల్ని కావాలి అని అనుకున్నారా ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్? ఎందుకంటే వాళ్ళు ఇలా కట్ చేస్తే తెగదించుకునేది కాదు. టైమ్ ఆఫ్ మ్యారేజ్ అయితే నేను ఏమన్నానంటే ఒకటే కండిషన్ పెట్టా, నీ పిల్లలు వచ్చి ఉంటానంటే మీ అమ్మగారి దగ్గర పెట్టుకోండి, నా దగ్గర పెట్టకండి. మీరు ఈ విషయానికి ఆన్సర్ చెప్పాలి. మీరు ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే ఆ అబ్బాయికి పిల్లలు ఇట్లా చెడిపోతున్నారు, అందరం కలిపి హ్యాపీగా ఉంటాము, బాగా బాధ్యతలు తీసుకుంటాను అన్నాడండి. అది నమ్మి నేను అతనితో ప్రొసీడ్ అయ్యాను అన్నారు. అతను నాకు అసలు ఆ డైలాగే లేదు, ఆ అమ్మాయి ఒక్కతే వస్తానంది అని. తను అని అనలేదా నువ్వు? సార్ పర్పస్ అయితే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కన్వెన్స్ చేసింది, నేను ఒప్పుకున్నాను. మ్యారేజ్ కాకముందుకే కాదు, ముందే యాక్చువల్గా మా మ్యారేజ్ ఎట్లా అయిందంటే సీక్రెట్ మ్యారేజ్ అయింది. మీరిద్దరూ చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే మీ జీవితాల వల్ల నాశనం అయిపోయిన ఒక పిల్లోడు అక్కడ ఉన్నాడు, ఆ పిల్లోడి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది మీరు మాట్లాడేవి. మీ దగ్గర నేను అబద్ధం ఆడాల్సిన స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను, మీరు ఆలోచించుకొని చెప్పండి. ఎట్ ద టైం నేను కలిసినప్పుడు ఫస్ట్ ఒంగోలులోనే సీక్రెట్ మ్యారేజ్ చేసుకుని ఒంగోలు తీసుకుపోయాను. నేను ఒంగోలుకి వచ్చింది, 4 days నాతో స్టే చేసింది అక్కడ. అది కూడా మ్యారేజ్ అయిపోయింది, సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సెకండ్ మ్యారేజ్ వాళ్ళ పేరెంట్స్కి ముందు, అప్పుడు సరే నేను మీ పిల్లలు వచ్చి ఉంటారంటే నాకు అబ్జెక్షన్ లేదు, పిచ్చి పనులు చేస్తే మాత్రం నాకు నచ్చదని చెప్పాను. ఎందుకు ఆ మాట అన్నారు, పిచ్చి పనులు అనే మాట ఎందుకన్నారు? ఎందుకంటే మా మామయ్య వీళ్ళ హిస్టరీ మొత్తం నాకు చెప్పేశాడు. రైట్, వాళ్ళిద్దరు ఒకరు కూడా ఇద్దరు మంచోళ్ళు కాదు, నేను ముందే చెప్తున్నా, పిల్లలు మీ దగ్గర రానియకండి, వస్తే మీ కాపురం నిలబడమని క్లారిటీ ఇచ్చేసాడు. సో మదర్ కావాలి కానీ చిల్డ్రన్ వద్దు మీకు, అంతే. మదర్ కావాలి, చిల్డ్రన్ వద్దంటే మరి వీళ్ళు చాలాసార్లు నాకు తెలియకుండా వాళ్ళ పిల్లల్ని ఇంటికి, తప్పని నేను అనట్లేదు, బట్ దట్ వాజ్ యువర్ ఒపీనియన్, మీ ఫ్యామిలీ ఒపీనియన్. వాళ్ళు మా ఇంటికి వచ్చారు చాలాసార్లు, నేను ఎప్పుడు కూడా నో అని చెప్పలే, ఉన్నారు, దే స్టేడ్. వీళ్ళ పెద్ద కొడుకు మా ఇంట్లో ఉండి 3 రోజులు ఉన్నాడు, 4వ రోజు ఇంట్లో బంగారంతో పరారైపోయినాడు దొంగతనం చేసి. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటే వీళ్ళ మమ్మీ కన్వే చేసింది, రైట్, వద్దు. సో ఐ స్టాప్ దేర్. సెకండ్ టైం వీడు వచ్చాడు, అది వీళ్ళ నాన్నగారికి సెకండ్ టైం వీళ్ళ నాన్నగారికి ఆపరేషన్ అయింది, డయాబెటీస్. వీళ్ళు 3 కొట్టుకున్నారు అపార్ట్మెంట్ లో. ఏ 3? 2 కొడుకులు, ఈవిడే, ఈయన, వీళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ.
నలుగురు. ఏ విషయంలో కొట్టుకున్నారు? ఏమో తెలియదు. వాళ్ళకేమో నన్ను మోసం చేసి పెళ్లి చేశారు మా అమ్మకి అని చెప్పి వాళ్ళ అమ్మమ్మతో దెబ్బలాడము, అంటే వాళ్ళకి తెలియకుండా చేశారు కదా. దెబ్బలాడము. వాళ్ళు అడిగింది దాంట్లో కూడా మరి నాకు ఏమనిపించింది అంటే, సరే అడుగుతున్నారు కదా అడగని, పెద్దోళ్ళు వాళ్ళ సమాధానం చెప్పుకుంటారు, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, కరెక్ట్. అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆ గొడవ పెద్దగా అయ్యేటప్పటికి ఏమైందంటే, ఇంకా మీ మ్యారేజ్ అయిన ఎన్ని ఇయర్స్ కి ఇది 3 years తర్వాత. మీ మ్యారేజ్ అయిన 3 years కి. ఎప్పుడు తెలిసిందన్న మీకు? మీ అమ్మ వాళ్ళు పెళ్ళైన ఎంతకాలంగా తెలిసింది మీకు? 3 years వరకు మీ పెళ్ళి అయిందన్నది తెలియదు మీకు? లేదు, పెళ్ళైన 1 monthకే అందరికీ తెలిసిపోయింది సార్. పిల్లలు తెలియదు అంటున్నారు కదమ్మా. పెళ్ళైన తెలియదారా? 1 monthకే తెలియలేదా? అన్నది కానీ మేము నమ్మలే కదా పెళ్ళైందని. నాన్నని చూడలేదుగా వాళ్ళు. ఈ అబ్బాయికి తెలియదు, వాళ్ళ పెద్ద అబ్బాయికి బాగా తెలియదు. మీ మొహం వాళ్ళకి ఎప్పుడు కనిపించింది సార్ పెళ్ళి అయిన తర్వాత? నా ముఖం చాలాసార్లు చూసారు వాళ్ళు. ముఖం చూడడం అంటే తండ్రిగా అయ్యా, ఫాదర్ సొంతంగా కాదు ఫాదర్ గా ఎట్లా చూసారు? స్టెప్ ఫాదర్ గా. స్టెప్ ఫాదర్ అంటే నాతో ఎక్కువ కనెక్షన్ లేదు మేడం. సార్ 2 years గా 3 years గా? 3 years తర్వాత నేను చూసాను. అదే మేము అడుగుతున్నది, అది కన్ఫర్మ్ ఇక్కడ 3 years. 3 years తర్వాత అయితే వీళ్ళు గొడవ జరిగినప్పుడు అపార్ట్మెంట్లో ఏ అమ్మాయి ఏం చేసిందో అని తొందరపాటుగా యాసిడ్ తాగేసింది. ఆ గొడవలు యాసిడ్ మొత్తం కక్కించిన తర్వాత వాడిని, సరే నాకు చాలా సీరియస్ అయిపోయాను నేను. నాకు అప్పటికే మెంటల్ టెన్షన్గా ఉన్నా. ఒక పక్క ఈ కరోనా పేషెంట్ ఈయన ఆపరేషన్ తీసారు, అది చాలా రిస్కీగా చేయించాము ఆపరేషన్. అది నేను లైఫ్ అండ్ డెత్ రిస్కీగా ఆపరేషన్ చేసి తీసుకొచ్చి మేము పెడుతుంటే వీళ్ళకి దెబ్బలు ఆడుకోవడం, నాకు కోపం వచ్చింది. మా తాయితో నేను ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వచ్చాను. సార్ ఇలా పలానా బాయ్ మా ఇంటికి వచ్చారు, ఇలా చేస్తున్నారండి, మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే కంప్లైంట్ ఇచ్చారు. నేను ఇవ్వలేదండి, యాక్చువల్గా పోయి చెప్పాను, జస్ట్ దాన్నే భయపెట్టియండి అని చెప్పేసి చెప్పిన. మేము చెప్తే వినరు కదా మేడం. ఇప్పుడు నేను హ్యాండిల్ చేయకూడదు వాళ్ళని, నేను హ్యాండిల్ చేశానంటే అది వేరే విషయంలో ఉంటుంది, మీరు ఎవరు అన్నట్టు వస్తుంది అది. ఎస్, అందుకని ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వీళ్ళ అమ్మగారు రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎస్ఐతో మాట్లాడి మరుసటి రోజు ట్రైన్ ఎక్కించి పంపించేశారు అబ్బాయిని. ఇన్సిడెంట్స్ అట్లా జరిగాయి. తర్వాత మేము మీర్పేట షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళ పెద్ద కొడుకు వచ్చి దొంగతనం చేశాడు. ఈయన వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో పెట్టాం, పైన ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసి, ఒరే బాబు ఇంట్లో ఉండండి, మీకు అన్ని సదుపాయాలు మేము ఇచ్చాము, మీరు ఇక్కడ ఉద్యోగం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ గారు ఈమె చెప్పేసి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రతిరోజు నైట్ కాల్ చేయడము, ఏదో ఒక కొట్లాట, ఈమె బండి వేసుకొని వెళ్ళిపోదాం పదా నైట్, అక్కడ ఏదో అయిపోతుంది. మేము నైట్లో 12 గంటలకి 1 గంటకి వెళ్ళిపోవడం, అక్కడికి రావడము. ఇది విసుకొచ్చేసింది సార్, నాకు బాగా కాదు రవి గారు. పిల్లల విషయం తప్ప మీ ఇద్దరి మధ్యన ఏమైనా తగాదాలు ఉన్నాయి? మీరు పని చేయరంట, ఫైనాన్షియల్ గా స్టేబుల్ లేరంట, ఆవు డబ్బుల గురించి మీరు? నేను కష్టపడి జాబ్ సంపాదించుకున్నాను. 5 years నేను వర్క్ చేశాను. అక్కడికి వెళ్ళి పలానా నాకు 22,000 వచ్చాను మేడం. కట్టింగ్స్ అన్ని పోను 19 దాకా వచ్చాయి. ఇంట్లో ఎంత ఇచ్చేవాళ్ళు? ఇంట్లో నేను అబ్జర్వ్గా నేను ఒంగోలులో నాతోనే ఉంది కదా మేడం, నేను నా శాలరీ మొత్తం నేను ఇంటికే కేటాయించేటోని మొత్తం టోటల్. ఏమో అది నిజమేనా? 1 year అదే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జాబ్ జాబ్ లేదు, అసలు పని చేయకుండా ఖాళీగా కూర్చుంటాడు, అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను. ఖాళీగా కూర్చొని ఇంటి రెస్పాన్సిబుల్ అయితే లేదు సార్. వాట్ ఈస్ హౌస్ రెస్పాన్సిబిలిటీ? నువ్వు ఒకటి ఉద్యోగం ఏం చేయడు అని చెప్పావు, ఇక్కడికి వచ్చి కూర్చుని ఏం పని చేయడు, ఏం సంపాదించడు, నేను బ్యూటీ పార్లర్ మీద పడేటటువంటి సంపాదన మీదే వాళ్ళందరూ ఉంటున్నారని చెప్పావు. ఇవన్నీ అబద్ధాలు కాదమ్మా? సార్ నేను అబద్ధం కాదు సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత 1 year తర్వాత 1 year లోనే జాబ్ పోయింది. మేము యాక్చువల్లీ ఐ హావింగ్ 11 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ జాబ్ లో. ఎంత ఎక్స్పీరియన్స్ కాదు, ఇంటి బాధ్యత ఎంత? ఇంటి బాధ్యత నేను తీసుకున్నా మేడం, ఇట్స్ అ గవర్నమెంట్ జాబ్. 1 year తీసుకున్నారట. ఎంతకాలం తీసుకున్నారు మీరు చెప్పండి మేడం. ఈమె పెళ్లి చేసుకోక ముందే నేను జాబ్ లో 4 years. పెళ్ళి నాకు చెప్పవయ్యా. పెళ్లి అయిన తర్వాత నేను రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నా మేడం. ఎంతది? ఎన్ని ఇయర్స్ తీసుకున్నావు? మా మ్యారేజ్ అయిన తర్వాత ఒంగోలులో 2 years చేసాము. 2 years ఇంటి బాధ్యత తీసుకున్నావా? తీసుకున్నాను మేడం, తీసుకున్నా. అబ్జర్వ్, మాకు ఖాళీ ఉండాలి కదా సార్, మాకు 24 hours ఫోన్ చేసి ఎప్పుడంటే అప్పుడు పిలుస్తారు ఆఫీస్లో, పోవాలి కాదు అన్నట్టు. జోబులోకి వచ్చేటటువంటి డబ్బులు ఇంటి వరకు సార్. నేను జోబులోకి వచ్చేటువంటి డబ్బులే కాదండి, వీళ్ళ పెద్దక్క గారికి ఇల్లు కట్టిస్తున్నారు ఒంగోలులో ఉన్నప్పుడు. వీళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చేటోళ్ళు, వచ్చినప్పుడల్లా నేను చైన్ తాకట్టు పెట్టి 25,000 ఇవ్వడం, అది విడిపియడం నేను చేసినాను. నేను అడగండి. నువ్వు విడిపించావా? 25,000 ఫస్ట్ ఇచ్చినప్పుడు విడిపించి, ఈమె వాళ్ళ మదర్ 20,000 ఇచ్చి 5,000 వేసి విడిపించాను. సెకండ్ టైం మళ్ళీ మేము ఒంగోలుకి ఖాళీ చేయక ముందు మళ్ళీ ఇంకోసారి చైన్ పెట్టాను నేను. ఆ చైన్ ఎవరిది సార్? నాకు ఒకటి అర్థం చైన్ మేడం, పెట్టిన చైనే అది. మేడం ఒకటే నాకు చెప్పండి, ఇప్పుడు అల్లుడికి పెట్టిన ఉంగరం చైన్ వాళ్ళదవుతుందా నాదవుతుందా మేడం? నీదే అవుతుంది. ఇప్పుడు అది ఇక్కడ పాయింట్ కాదు. ఇప్పుడు చైన్ కోసం ఇప్పుడు అన్నారు కదా మేడం నాదే. ఓకే, చైన్ బంగారం పక్కన పెట్టండి. ఈ రోజు ఒక కాగితం రాసుకున్నారంటే మీరిద్దరు విడిపోవాలని, అది నిజమా? ఈమె ఫుల్గా నాకు
ఈమె ఫుల్గా నాకు చాలా టార్చర్ పెడితేనే కానీ మా ఫాదర్ ఫోన్ చేస్తే కానీ ఒక ఇష్యూకి రాలేదు సార్. అది ఏంటా టార్చర్? ఎందుకు పెట్టారు? నన్ను వదిలేస్తావా లేకపోతే నన్ను చచ్చిపోమంటావా? ఎందుకు? కారణం ఏమని చెప్పి? పిల్లలు, మన పిల్లలు కావాలి, మీరు వద్దు. మరి వద్దు. అది 6 years తర్వాత చెప్తుంది, మ్యారేజ్ అయ్యి 6 years. మీరేమొచ్చి ఆ పిల్లల్ని రానివ్వనని మీరు. నేను రానియనని చెప్పలేదండి. మీ అమ్మమ్మ గారి ఇంట్లో పైన ఇల్లు ఉంది కదా, శుభ్రంగా జాబ్ చేసుకుంటూ ఉండండి అని చెప్పిన. ఎందుకంటే మా ఏరియాలో ఏం చెప్పిందంటే మాకు పిల్లలు లేరు అని చెప్పేసి చెప్పుకుంది మా ఏరియాలో. మరి వీళ్ళు సడన్గా వస్తే వాళ్ళు ఏమో క్వశ్చన్స్ అడగారా మేడం? సో మీ ఏరియాలో ఈవిడికి మీరు సెకండ్ హస్బెండ్ అని తెలియదు? తెలియదు. నా ఇంటి ఓనర్ మాత్రం మేము దిగే ముందే మొత్తం స్టోరీ అంతా చెప్పే దిగినాను నేను. వాళ్ళ అంగీకారం తీసుకున్నాను నేను, వాళ్ళకి తెలుసు మొత్తం స్టోరీ అంతా. సరే, అమ్మాయి చచ్చిపోతానంది, డైవర్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయి వదిలేశారు. ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు మళ్ళీ? డైవర్స్ కాదు మేడం, లాయర్ ఏమన్నారంటే చెల్లదని చెప్పారు. ఆబ్వియస్లీ ఎందుకంటే ఫస్ట్ హస్బెండ్ తోనే ఫస్ట్ హస్బెండ్ తో ఇవన్నీ నాకు తెలియదు మేడం. ఇతనే తీసుకెళ్లి డబ్బులు కూడా లాయర్ చెల్లిదా మీరు డిసైడ్ చేయడం కాదు, కోర్టు డిసైడ్ చేయాలి. కానీ ఈ అమ్మాయి నాకు అవసరం లేదండి, నేను దూరంగా ఉంటానని ఇవిడ ఒకటి రాసి ఇచ్చావు కదా, మరి అలాగే ఉండొచ్చుగా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నావు? అది రాత ఓన్లీ ఫర్ 6 months సార్. తర్వాత కలిసి ఉండే ఉద్దేశమేనా? తర్వాత మీరు కలుస్తానంటే కలండి అని చెప్పేసి మ్యాటర్ కూడా ఉంది దాంట్లో. లేకపోతే లేదు. మరి అమ్మాయి లేకపోతే లేదు అనే పాయింట్ పట్టుకుని నాకు అవసరం లేదండి ఇతను అంటుంది. మీరు ఎందుకు వెనకపడుతున్నారు? మేము వెనకపడడం ఏందండి మేడం? మేము వెనకపడ్డం అంటే నా లైఫ్ స్పాయిల్ చేసింది కదా మేడం. నాకు ఒక క్లారిటీ ఇవ్వమంటున్నాము. మేము ఏం క్లారిటీ కావాలి మీకు? అవును మేడం, నా లైఫ్ స్పాయిల్ అయింది. నేను మా పేరెంట్స్ కి దూరం అయినా, నాకు మొత్తం నా లైఫ్ మొత్తం నా జీవితం సంకనం అయిపోయింది. ముందే పేరెంట్స్ కి దూరంగానే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నాడు దూరంగా? ఇతను చేసే వ్యవసాయాలు వాళ్ళ ఇంట్లో కొంచెం సొంత తల్లి చనిపోయింది చిన్నప్పుడే, వాళ్ళ నానేమి ఇంకొక పెళ్లి చేసేసుకున్నారు. అప్పుడు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు పెంచారు, అంటే మా మేనత్త వాళ్ళు పెంచారు. పెంచిన దగ్గర నుంచి వాళ్ళకి 3 ఆడపిల్లలు. అల్లుళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆస్తి విషయంలోనే ఏ విషయంలోనే పేపర్ అంటే నాకు మా అమ్మ చెప్పింది అయితే ఇది మేడం, పేపర్ మీద రాయించేసుకొని ఇతను ఆస్తి విషయంలో ఏదో గొడవ పడ్డాడు అందుకనే పెట్టేశారనేసి దూరంగానే పెంచేశారు. ఏదో చిన్న జాబ్, వాళ్ళ నాన్న గవర్నమెంట్ లాయర్ జాబ్ కాబట్టి ఒంగోలు ఒక జాబ్, అది కూడా నిలబెట్టుకోలేదు మేడం. వాళ్ళ మమ్మీకి 50-50 తెలుసు లేదు, వాళ్ళ మమ్మీకి 50-50 తెలుసు సార్. అక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు చనిపోయింది కాబట్టి అందరికి 50-50. మీ మదర్కు సగమే తెలుసు, చాలా మంది ఉన్నారు అసలు ఏందో తెలియక. సార్ యాక్చువల్గా ఏంటంటే మా పెద్దనాన్నని తీసుకొచ్చి పెంచారండి, 27 years అయిపోయింది. అయితే మా డాడీ వీళ్ళ మమ్మీకి కూడా పూర్తిగా తెలియదు. యాక్చువల్గా మా కన్న తండ్రి ఏం చేసినారంటే, సొంత తండ్రి ఊర్లో ఉంటారు, ఆయన ఏం చేశారంటే నా కొడుకు పెద్దగా అయినా నా కొడుకు నాకు కావాలని ఊరంతా డప్పేసుకున్నాడు. వేసుకుంటే ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను నేను మొత్తం అంతా. ఇప్పుడు వచ్చేసి ఊరంతా వీడు ఇలా చాటింపు చేస్తున్నాడు అని ఆయన అట్లా చేశారు సార్. అయితే ఈయన మా ఫాదర్కి మా పెద్దనాన్నకి ఎక్కడ కాలిందంటే, ఒరే నేను ఇంత కష్టపడి పెంచినా నీ కొడుకుని, నేను ఇంత చేసుకుంటూ వచ్చినా, నువ్వు ఊరంతా అలా చెప్పుకుంటే నాకు ఉంటే ఇక మా ఫాదర్ మా సిస్టర్స్ ఏమన్నారంటే, డాడీ వాళ్ళ కొడుకుని వాళ్ళ దగ్గర పంపించేయండి, మనకి వద్దు, వాడు కొడుకుని వాళ్ళ దగ్గర పంపించండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. సో దే లెఫ్ట్ లైక్ అట్లా లెఫ్ట్ చేసేసారు నన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నాకు కూడా నువ్వు అవసరం లేదని ఆయన లెఫ్ట్ చేశారు. సో ఇప్పుడు మీకేం కావాలి సార్? సార్ నేనేమి ఈమెతో కాపురం చేస్తానని ఏం చెప్పట్లేదు మేడం. న్యాయం కావాలి. న్యాయం కావాలి అంతే మేడం. లేడీస్కి ఒక న్యాయం, జెంట్స్కి ఒక న్యాయం. ఎందుకంటే నేను మొత్తం ఈమె స్టోరీ తెలుసుకొని నేను పెళ్లి చేసుకున్నాను. నేను నాకేం చెప్పింది, విడిపోనని చెప్పేసి అన్న సార్, 100% విడిపోను, నేను వదిలేనని చెప్పేసి అన్నది. మరి ఎందుకు వదిలేసింది? అది దానికి ఆన్సర్ చేయమంటే చేయట్లేదు, ఎప్పటికీ చేయలేదు. మరి పిల్లలు పెట్టుకొని ఎందుకు పెళ్లి చేసుకోండి? డెసిషన్ అప్పుడే చెప్పాలి కదా, నాకు అవసరం లేదని. పెళ్లి చేసుకుంటానని అనలేదు అసలు. నువ్వు అందరినీ పబ్లిక్ కాల్ చేసిన తర్వాత, నువ్వు ఫొటోస్ రివీల్ చేసిన తర్వాత, మా ఫ్రెండ్ ఇంకొకటి ఉంది అది చెప్తాను నీకు సమాధానం. ఎవరినన్నా అడగండి మేడం, నాకు ప్రాబ్లం లేదు సార్. అది లైవ్ ఎప్పుడు అయిందంటే, సెకండ్ మ్యారేజ్ మా ఇద్దరు గుళ్ళో అయింది కదండి, పేరెంట్స్కి తెలియాలని ఫొటోస్ పోస్ట్ చేశాను సార్ నేను అంతే. మా ఫస్ట్ మేము దొంగతనంగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను ఎక్కడైనా వైరల్ పోస్ట్ చేశానా? అది దానికి సమాధానం చెప్పు. నువ్వు ఒంగోలుకి వచ్చావు, ఒంగోలు అక్కడ నేను ఉంటున్న లొకేషన్ లో మొత్తం అందరూ తెలుసు మేడం. ఆవిడ చెప్పింది మాకేంటంటే, పెళ్లికి ముందే ఆ ఫొటోస్ అన్ని పబ్లిక్ అయినాయి, వైరల్ అయిపోయింది. పెళ్లికి ముందు నేను చచ్చిపోతాను, అదే ఇప్పుడు అలా అనిపిస్తుంది, అలా టార్చర్ పెట్టి. నేను నా లైఫ్ లో నేను హ్యాపీగా బతుకుతున్నప్పుడు మా నాన్న దగ్గర నుంచి 10 సార్లు ఫోన్ చేసి నా నంబర్ తీసుకుని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈమె నాకు ఆ ఫోన్ చేయకుండా ఉంటే నేను ఈమె జోలికి వెళ్ళేటోని. ఈమె ఎవరో కూడా తెలియకున్నట్టు పక్కగా ఉండేటోని. నేను ఈమె నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి ఈమె తీసుకొని నాకు ఫోన్ చేసి మామూలు లేదు, పైసా లేదు,
ఎందుకమ్మా ఈ కథలు ఎందుకమ్మా? నువ్వు ఆ అబ్బాయి కావాలి మేడం, అనుకున్నావు. relation కాబట్టి, ఆ. చుట్టాలు relation కాబట్టి మాట్లాడతాము. చుట్టాలు ఎలా బోల్డ్ మంది ఉన్నావు, ఉంటారు. ఆ ఏంటి అబ్బాయిదే అనేసి ఎందుకమ్మా? అంతే తప్ప దానికి మా అలాంటి నో సార్, ఆలోచనే లేదు రియల్ గా మేడం. చెప్పాలంటే మా పేరెంట్స్ కూడా ఇట్స్ ట్రాప్డ్ అని చెప్పేసి చెప్తారు. చుట్టాల్లో బోల్డ్ మంది ఉంటారు కదా, ఆ చూడమ్మా, అబ్బాయిదే అమ్మా, ఎందుకు ఈ తీసుకోవాలి? వేదిక మీద అదే అబద్ధాలు మేడం, దాగమమ్మా. నేను చేసింది అది నువ్వు చేసిన తప్పు చేసిన ఒప్పుకుంటే తప్పు. అయిపోద్ది కదా. ఒప్పుకున్నాను మేడం నేను. ఫోటోలు తీసేసాడండి, దొంగతనంగా చేశాడు, పబ్లిక్ చేశాడు, వైరల్ చేశాడు, పెళ్లి చేసేసుకున్నాడు. ఎందుకు ఈ కథలు? ఈమె నాతో ఒంగోలు వచ్చి 4 రోజులు నా రూమ్ లో ఉంది. పోనీ అది అయిపోయిందండి, అయిపోయింది past క్లారిటీ అయిపోయింది. మీకు ఇవ్వాలి. 4 రోజులు అయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే ఆ అమ్మాయికి తెలియదా, ఓ నీ మొగుడు ఇలాంటి ఓడి క్యారెక్టర్, అంతకు ముందు ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాను తెలియదా? తెలుస్తుందో తెలియదా మేడం? దానివల్ల ఎవరికి లాస్ మేడం? అందుకే నా లైఫ్ పోతే పోని అనుకొని నేను పెళ్లి చేసుకున్నా. ఒక్కళ్ళకొకళ్ళు పర్ఫెక్ట్ జోడి. ఫస్ట్ టైం దేవుడు ఏమన్నా కాస్త అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యాడేమో. పాపం ఫస్ట్ హస్బెండ్ ఏదో ఫ్రీగా వదిలేసాడు కానీ కరెక్ట్ ఎవడు ఇవ్వవసల పనిష్మెంట్లు. కర్మ రిటర్న్స్ అంటానికి మీ ఇద్దరు ఒక ఎగ్జాంపుల్. నాన్న మీరు చెప్పమ్మా, ఏంటి పంచాయతీ? 3 years కి అమ్మ ఎవరితో ఉంది, ఎవరిని పెళ్లి చేసుకుంది ఏంటి అని కూడా మీకు తెలియలేదా? అసలు అమ్మను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఏంటి మీ 10th class తోటి చదువులు ఆగిపోవడం ఏంటి? ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నారు. ఇదే లైఫ్. ఆడవాళ్ళు ఎంత డేంజర్గా ఉన్నారో మీ అమ్మని చూస్తే అర్థమైపోద్ది. బయట పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఏం చేద్దాం మీరు చెప్పండి నాన్న, అసలు మీ వర్షన్ చెప్పండి. అమ్మ, అతను రవి గారి పెళ్ళి అయినప్పుడు మీకైతే తెలియదు, ఇమీడియట్గా తెలియదు, ముందు తెలియదు, తర్వాత తెలియదు, తర్వాత వేరే వాళ్ళ నోటి ద్వారా తెలుసు. తర్వాత తెలిసిన తర్వాత అసలు అమ్మ లైఫ్లో వాళ్ళిద్దరు పెళ్ళైనటువంటి జీవితంలో మీరిద్దరూ ఉన్నారు అని తెలిసిందా, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని ఆల్రెడీ డిలీట్ చేసినట్టుగా వాళ్ళిద్దరి మధ్యన ఒక కండిషన్ ఉందని తెలిసిందా మీకు? అంటే అమ్మకి వెళ్ళొచ్చు, అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు, అమ్మతో మాట్లాడొచ్చు అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్ ఉంటుందని తెలిసిందా? లేదు, మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు, మనం మహా అయితే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి అమ్మ వస్తుంది అనే అంశం మీకు ఎప్పుడు తెలిసింది? లేదు సార్, నేను వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికో వెళ్ళలేదు, అసలు లోపలికో వెళ్ళాను. బయట నుంచి ఏదైనా మాట్లాడుకొని అన్న వెళ్ళాడు కానీ నేనైతే వెళ్ళలేదు. అదే ఎంత కాలానికి, ఎన్ని నెలలకి? సంవత్సరానికా, 2 సంవత్సరాలు? అమ్మకు ఒక పెళ్ళి అయిందని అయితే తెలిసింది. అతనే అని చూసారా ఫోటో కానీ ఏమన్నా? మనిషిని చూడలేదా? ఫోటోలు అయితే చూసాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 నాన్న, చదువు ఎందుకు ఆపేశారు నువ్వు అన్నయ్య? నేను ఓన్లీ 10th దాకా చదివాను. ఎందుకు ఆపేశారు? నువ్వు 10th వరకు ఎందుకు ఆపేసావు? అన్నయ్య ఎంతవరకు చదివాడు, ఎక్కడ ఆపాడు? అన్న అది పాలిటెక్నిక్ చదివారు, అక్కడతో ఆపేశారు. ఇంకా పాలిటెక్నిక్ వచ్చిందా? సర్టిఫికేట్ వచ్చిందా పాలిటెక్నిక్ అన్నయ్యకి? నీకు 10th వచ్చిందా? 10th వచ్చింది. ఎందుకు ఆపేశారు ఇద్దరు చదువు? అంటే ఫీజులు కట్టక, లేదంటే చెడు అలవాట్లా? నీకేం అలవాట్లు ఉన్నాయి? చెప్పు, నిజం చెప్పు. ఏదో మొత్తం అంటుంది అమ్మ. అన్నకు ఉంది కానీ సిగరెట్లు. నీకే అలవాటు లేదు? అన్నకి ఏం అలవాట్లు ఉన్నాయి? అది డ్రింకింగ్ బాగా అలవాటు. డ్రింకింగ్ బాగా తాగుతాడు, పాడాడు. ఇప్పుడు మీ ఇద్దరు నమ్ముతున్నారా? లేదులే నాన్న, మీ అమ్మ ఎట్లాగో మీ పిల్లోడు బాగానే ఉన్నాడండి అని చెప్పింది కానీ. ఏదో మత్తు మీద ఉన్నాడేమో అని అంది. ఆ డౌట్ మీద ఒక డాక్టర్గా నేను అడగాలి కాబట్టి అడిగాను. మీ అమ్మ మీ మీద ఏం వేలెత్తి చూపెట్టలేదు. పాయింట్ నెంబర్ 3, ఈరోజు అమ్మ మీ గురించే వచ్చేసి నేను అతనికి కాగితం రాసి ఇచ్చేసాను, అతను నాకు నా జీవితంలో వద్దు, ఎందుకంటే నా పిల్లల దగ్గరికి నన్ను వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి బయటకు వచ్చింది అమ్మ. అది మీరు పిల్లలుగా మీరు నమ్ముతారా, నమ్మరా? అమ్మ మీ గురించే వచ్చేసింది అనే మాట మీరు నమ్ముతారా, నమ్మరా? నేను నమ్ముతాను. నమ్ముతారు. అమ్మని మీరు పూర్తిగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నారా, నువ్వు మీ అన్నయ్య? మరి మీ అన్నయ్య ఎందుకు ఇంకా తాగి పడుకుంటాడు దేవదాసులాగా? అది ముందు నుంచి అలవాటు ఉంది సార్. వాళ్ళిద్దరు కలవటం, మీ ఒపీనియన్ అవసరం లేదు, వాళ్ళిద్దరు కలవటం మీకు ఇష్టమా లేదా? నాకు ఇష్టం లేదు సార్. ఇష్టం లేదు. స్వాతి సార్, ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. వాళ్ళ వర్షం విన్నారు కదా మేడం, అంటే ఈ కథ నాకు ముందే తెలుసు మేడం ఇది, ఎందుకంటే ఆవిడ నా దగ్గరికి వచ్చింది, చాలాసేపు ఆ వేదన చెప్పింది. ఇందాక నేను అన్నట్టుగా ఎక్కడ విప్పాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియక అర్ధాంతరంగా ముగిసిన కథలా నాకు అనిపించింది. వాస్తవానికి ఆ రోజు నా క్లినిక్లో ఫైనల్ కంక్లూజన్ ఈ అమ్మాయికి మీరు వచ్చారా మేడం? మీరు రాలేదు కదా. ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని సమస్యలకి స్ట్రైట్ ఫార్వర్డ్ పరిష్కారం ఉండదు మేడం. ఏదో ఒక అంశం ఉంది, దాన్ని ఏ విధంగా అండి తాగుతాడండి, తిరుగుతాడండి, ఏం చేయాలండి అంటే అమ్మాయి XYZ చేయొచ్చు అని చెప్పి 14 years అప్పుడు ఒక ఏమీ తెలియనటువంటి ఒక ఆడపిల్ల తన జీవిత భాగస్వామ్యం ఎవరు అనేటటువంటి జీవితానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నటువంటి ఈరోజు 40 years వచ్చిన తర్వాత, అప్పుడు 14, ఇప్పుడు 40, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక 26 years తర్వాత ఎవరు ఏ న్యాయం చెప్తారు, ఏ విధంగా న్యాయం చెప్తారు? ఓకే, 14 years అప్పుడు ఆ అమ్మాయికి తెలియదండి, ఏదో వెళ్ళిపోయింది, ఎవరో వ్యక్తితో వెళ్ళిపోయింది. ఎవరితో వెళ్ళిపోయింది? ఒక తండ్రి వయసు ఉండేటటువంటి వ్యక్తితో వెళ్ళిపోయింది. అంటే తప్పుగా అనుకోద్దామా, ఒక మావయ్యో, ఒక పెదనానో, ఒక తండ్రి వయసు, ఒక టీచర్ వయసు, ఒక స్టూడెంటు టీచరు, లేదంటే ఒక ఇంట్లో ఉండేటటువంటి ఒక పెద్ద దిక్కు ఉండేటటువంటి వ్యక్తితో వెళ్ళిపోయింది. ఆ వయసులో కొంతవరకు అట్రాక్ట్ అవుతాం, అది మనకి తెలుసు.
కానీ ఆ స్థాయి ఆ వయసు ఉండేటటువంటి వ్యక్తికి అట్రాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది చదువుకోవాల్సినటువంటి వయసులో? పోనీ అమ్మ నాన్నకు పడదా, అమ్మ నాన్న ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఇంటి వాతావరణం ఏమైనా అల్లకల్లోలంగా ఉందంటే కనుక అప్పుడు ఏమీ లేదు, అమ్మ నాన్న సఖ్యంగానే ఉండేవారు, అన్నీ ఇచ్చారు, కావాల్సిన అన్నీ ఇచ్చారు. మరి ఏంటి ఆ కాన్ఫిడెన్స్? అప్పుడున్నటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పటికి కూడా వదలలేదేమో అనేటటువంటి భయం నాకు ఉందమ్మా. ఈ కాన్ఫిడెన్స్ వల్లే జరిగేటటువంటి తప్పులు. సార్ నేను వచ్చి న్యాయం గురించి ఇక్కడ కూర్చుంటే మీరేంటి నాకు చెప్తారు అంటే కనుక ఇక్కడ ఈ వేదిక మీద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆర్ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు కీలకమైనటువంటి వ్యక్తి అంటే మీరే అమ్మా. ఎల్కేజీ యూకేజీ పిల్లని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినా కూడా ఇదే మాట అంటారు. తప్పు చేశాడా, తప్పు చేయలేదా, నీ జీవితంలో ఒక భాగస్వామి మళ్ళీ నువ్వు కలుపుకుని పోతావు అనేది డిఫరెంట్ స్టోరీ. అది డిఫరెంట్ స్టోరీ. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని నా జీవితం ఎందుకండి ఇలా అయ్యింది, నేనేం తప్పు చేశాను కాబట్టి ఇలా అయింది, నేను తప్పు చేశానా, నా చేత ఈ సమాజం తప్పు చేయించిందా, ఈ రోజు నేను నా పిల్లలు ఎదుర్కొంటా తలెత్తుకోలేకపోతున్నాను, నా పిల్లలకు ఒక జీవితం ఇవ్వాలి. నా పిల్లలు చెడిపోతున్నారండి. మా పిల్లలు వాళ్ళు అర్ధాంతరంగా చదువు ఆపేసుకున్నారు, ఒకడేమో తాగుడు బానిసయ్యాడు, ఇంకో విధంగా పోతున్నాడు, బాగు చేయండి అంటే కనుక ఏ బ్రహ్మదేవుడు దిగి వచ్చి ఈరోజు కాపాడతారమ్మా? నీ జీవితంలో ఏమీ లేకుండా, మీ తల్లిదండ్రుల జీవితంలో ఏమీ లేకుండా నువ్వు ఒక పెద్ద తప్పు చేసి ఈరోజు ఏదైతే నీ పిల్లలు చూడకూడదో ఆ నానా దరిద్రం అంతా చూసిన తర్వాత ఒక తండ్రి ఏమో వచ్చి హాయ్ అంటాడు, బాయ్ అంటాడు, వెళ్ళి కువైట్లో కూర్చుంటాడు. అతను ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఉండవు, నువ్వు ఉన్నప్పుడు అతను ఉండడు. మీరిద్దరు ఏమొచ్చి ఆ పిల్లలకి ఏమీ అర్థం కానటువంటి వయసులో విడిపోతారు. ఆ తర్వాత ఆ తల్లి కాస్త వెళ్ళి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్లి జరిగిందనేది ఆ పిల్లలకి 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పిచ్చోళ్ళు అయిపోయాక, నేరస్తులు అవ్వక, తాగుబోతులు అవ్వక ఏమవుతారు? ఇందులో నాకేం ఆశ్చర్యంగా కనిపించట్లేదు. ఈరోజు నా పిల్లల్ని బాగు చేయండి సార్, వాళ్ళని అలవాట్ల నుంచి విముక్తి కలిగించండి, వాళ్ళ బిహేవియర్ మార్చండి, ఒకళ్ళు దారిని పెట్టండి అని మీరు అన్నారు. ఈ అబ్బాయి చూస్తే బాగానే ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా బాగానే ఉంటాడు. అంటే మీ కళ్ళకి ఏంటంటే బహుశా ఇప్పుడు ఆ రియలైజేషన్ వచ్చింది, మీరు చేసినటువంటి తప్పు, మీరు ఎటువంటి తప్పు చేశారు, ఇద్దరు పిల్లల్ని కానీ ఏం పాపం పని చేశారు, వాళ్ళకి ఏం జీవితాన్ని ఇచ్చారనే రియలైజేషన్ ఈరోజు రావటం వల్ల మీ తప్పు తెలుసుకుని ఏంటంటే ఇప్పుడు నేరస్తుడు అనేటటువంటి బోన్లో పెట్టేసి మీరు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. మళ్ళీ ఇంకో పెద్ద మిస్టేక్. 1 year సార్, 1 year నాతో విడిపోయిన తర్వాత 1 year నేను చీకట్లో బతికాను సార్, బయటికి రాకుండా. తాగుడికి అలవాటు అయిపోయినా. మా పేరెంట్స్ నన్ను చూసి ఏందా ఆడ పరిస్థితి ఏంది, అట్లా అయిపోయాడు, ఏంది ఎవరు మాట వినట్లేదు, ఇప్పుడు ఎవరు మాట వినట్లేదు, నేను ఎవరితో కూడా మాట్లాడట్లేదు, అట్లా అయిపోయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ రోజు ఆవిడ ఇక్కడ బాధితురాలుగా వచ్చి ఇక్కడ కూర్చుంది కాబట్టి అసలు ఫస్ట్ ఆవిడ పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకుందాం. ఈ రోజు మీరు వచ్చి కూర్చుంటే కనుక ఫస్ట్ మీరు, తర్వాత ఆవిడని మాట్లాడండి. ఫస్ట్ ఆవిడ పరిస్థితి ఆవిడ లెక్క తేలనియండి. ఆవిడ జీవితంలో ఎలాంటి ప్రయాణం చేసిందంటే కనుక పెద్దలు నిర్ణయించినటువంటి రెండు ఒకటి ఫస్ట్ చూడండి. ఎక్కడన్నా మన జీవితంలో చూసేది ఏంటంటే అమ్మ తల్లిదండ్రులకు తెలియకుండా ఒక అబ్బాయిని ప్రేమించాను, చెప్పా పెట్టకుండా ఎగిరే పౌరంలాగా ఎగిరిపోయి ఒక వ్యక్తిని చేసుకుని ఒకసారి వింటాం. ఈ అమ్మాయి అప్పుడు ఒకసారి, మళ్ళీ ఇంకొక 14-15 సంవత్సరాల తర్వాత ఇంకొకసారి. అంటే ఇంకా అక్కడ అమ్మ నాన్న ఎందుకున్నారు, వాళ్ళ మాట ఎప్పటికైనా నెగ్గుతుందా, ఇప్పటికైనా ఈ అమ్మాయి రియలైజ్ అయ్యిందా ఏంటి జీవితంలో ఏం జరిగింది? ఉన్న రోజులు వాళ్ళ అమ్మ నాన్నలు ఒకటే చెప్పేటోళ్ళండి, అమ్మ నీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, నువ్వు వేరే ఇంటికి పేరు మారిపోయావు, పిల్లలు ఇంకా పిల్లలు అని చెప్పేసి కిరణ్ ఇబ్బంది పెట్టడం కానీ అట్లా మానసికంగా నువ్వు బాధపడ్డాము, నువ్వు టెన్షన్స్ పెట్టుకోవడము, నువ్వు ఇట్లా చేసుకోవద్దని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు. బట్ షీఈ్ నాట్ లిసనింగ్. అలా ఏమన్నా ఆడపిల్లలా అండి, ఆడపిల్లల మగపిల్లలు. అమ్మ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఫస్ట్ టైం ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే కనుక ఆ పెద్ద ఆయన ఎవరైతే కువైట్లో ఉన్నాడో అతను ఇక్కడ లేడు కాబట్టి, ఇప్పుడు అతని వయసు ఎంత, ఇప్పుడు దగ్గర 55 years అతను అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. అతను ఇక్కడ కూర్చుంటే కనుక నీ వ్యక్తిత్వం గురించి, నీ మనస్తత్వం గురించి ఏం చెప్తాడంటే, అంటే నువ్వు దొంగవో ఇంకో కిరాతకురాలో లేదంటే క్యారెక్టర్లెస్ ఉమెన్ అని మేము చెప్పట్లేదమ్మా. తొందరపాటుతనం, ఆలోచన శైలిలో ఉండేటటువంటి స్పీడు, కనిపించినటువంటి దానికల్లా ఉరకటం, దుంకటం, పెళ్లి చేసుకోవటం, ప్రేమించడంలో ఉన్న స్పీడు, పెళ్లి చేసుకోవటంలో ఉన్న స్పీడు, విడిపోవటంలో ఉన్న స్పీడు, అన్ని స్పీడేనా? ఎక్కడ కూడా ఆలోచన అనేటటువంటిది ఉండదా? ఇది నేను తీసుకునేటటువంటి నిర్ణయం నా జీవితాన్నే కాకుండా నా తల్లిదండ్రులని, నా పిల్లల యొక్క జీవితాన్ని, నా సంసారాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని చెప్పి ఒక్క క్షణం అన్నా ఆలోచిస్తే కనుక ఈరోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చోవలసిన అవసరం లేదు. ఒక బాధితురాల్లాగా కూర్చుని ఈరోజు నేరస్తురాల్లాగా నీ వైపు వేలెత్తి చూపెట్టే పరిస్థితి అక్కర్లేదు. ఇక్కడ పరిణామాల గురించి ఆలోచించండి. ఆ స్పీడ్ ఏంటి, ఆ తొందరపాటుతనం ఏంటి? ఆఖరికి ఈరోజు ఇప్పటికీ ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నావు, నువ్వు చెప్తున్నాడు, అసలు ఇప్పటికీ కూడా నువ్వు ఆ కాగితం మీద ఎందుకు సంతకం పెట్టి విడిపోయారో నాకు అర్థం కావట్లే. పారిపోయి దొంగచాటుని వెళ్ళి ఒంగోలులో పెళ్లి చేసుకున్నటువంటి మీరు, సీక్రెట్గా ఒక పెళ్లి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి మీరు, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ నడిపిస్తూ నీ కాళ్ళ మీద నిలబడిన నువ్వు, అతను ఒక ఉద్యోగం చేసుకుంటే అతను కొద్ది గొప్ప సంపాదించే అతను తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, చెడ్డ వ్యక్తి కాదు. ఎందుకు విడిపోవాలి ఈరోజు? ఎందుకమ్మంటే కనుక నా పిల్లలు నాశనం అయిపోతారేమో అని చెప్పి పెరగటం. ఎప్పుడు వచ్చావమ్మా నువ్వు? పిల్లలకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చావా? 14 సంవత్సరాలు వచ్చినావా?
ఇప్పుడు వస్తావా 23 సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లల్ని ఉద్ధరించడానికి? వాళ్ళు తెగిన గాలిపటాలు ఎగిరిపోయారు. వాళ్ళ జీవితాలు ఏమవుతాయో మనకు తెలియదు, భగవంతుడు నిర్ణయించాలి. ఇప్పుడు వచ్చి ఏం ఉద్ధరిస్తావు? నీ జీవితాన్ని కాపాడుకో ఈరోజు. నాకు ఇష్టం లేదు సార్, అసలు అది ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు, ఫోర్స్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నేను చచ్చిపోతాను, 4 రోజులు తిండి మానేసింది, నేను చచ్చిపోతాను, నా కొడుకులు ముఖ్యము. నాకు తెలవకుండా వాళ్ళ పెద్ద కొడుకుని రాత్రి దింపేసింది 1 గంటకి. నేను పొద్దున్న లేచి చూస్తే హాల్లో 2 ఉన్నారు. ఎందుకు ఇచ్చిన వాడికి అడ్రస్ అన్న నేను, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ న్యూసెన్స్ చేస్తాడు, నాకు బాగా తెలుసు. కావాలని డబ్బు కోసం న్యూసెన్స్ చేస్తాడు అబ్బాయి. మీరిద్దరు పెళ్లి చేసుకున్నారమ్మా? నేను ఇయ్యనని చెప్పి 2 నెలలు కూర్చుంటే నాకు ఆఫీస్లో నరకం చూపించారు, ఇంటికాడ నరకం కనపడింది. నేను మా కంపెనీ మేనేజర్ మీద నేను అరిచేసాను సార్, తట్టుకోలేక, ఎక్కడ చూపించలో తెలియక. ఇందాక ఈ పెళ్లి విషయానికి వస్తేనమ్మా, నీకు జరిగినటువంటి పెళ్లి అది గతం. అతని వ్యక్తిత్వం, అతను వెళ్ళిపోయాడు, అతను అనుమానించాడు, అవమానించాడు అన్న, అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేటటువంటి నేను ఈమె స్టోరీ మీకు సగమే చెప్పినట్టుంది. ఈమె పూర్తి స్టోరీ చెప్తే మీరు అసహించుకుంటారు. అన్ని తెలిసి కూడా నేను చరిత్ర తెలుసుకొని పెళ్లి చేసుకున్నాను. వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళ పిల్లలు కూడా సగం కూడా తెలియదు. ఇప్పుడు వద్దులేండి, అది ఎందుకు నాకు ఇష్టం లేదు, చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి నేను మాటిచ్చా, మీ అమ్మాయి చరిత్ర గురించి నాకు అవసరం లేదు, ఎక్కడ కూడా మాట్లాడిన విప్పనని చెప్పేసి అన్న. నేను బంగారంలో చూసుకుంటాను, నన్ను మంచిగా ప్రశాంతంగా నన్ను ఉండనిస్తే చాలు, నేను బంగారంలో చూసుకుంటా. నేను నా దగ్గర ఉన్న రోజులు ఎప్పుడు కూడా ఆమెకి ఏ చిన్న ఇబ్బంది కూడా రానియలేదు, నేను మా వాళ్ళతో ఒక మాట కూడా పడినీయలేదు నేను. ఇప్పుడు ఆ గతం వద్దమ్మా, గతం అదే నేను చెప్తున్నాను కదా, మేము చూడనటువంటి అంశం గురించి మేము మాట్లాడడం, మీ వాంగ్మూలం కూడా ఇందులో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఎ క్లోజ్డ్ స్టోరీ అండ్ దిస్ ఇస్ ఎ ఫ్రెష్ బిగినింగ్. మీ ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చేసాం, ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసాం కాబట్టి అది అనవసరం. ఆ పుండి మీద కారం చల్లవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈరోజు అమ్మ మీ ఇద్దరికి కూడా, మీరిద్దరు ఒక వయసు వచ్చిన తర్వాత, అతనికి 30 years, నీకు 32 years ఉన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్తో మీరు పెళ్లి చేసుకున్నారు. అండర్స్టాండింగ్లో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. ఏంటి ఆ కండిషన్స్ అంటే కనుక, ఐ లవ్ యూ, యూ లవ్ మీ. అతనేదో ఫోటోలు తీసి పబ్లిక్ చేశాడు అనేటటువంటి అంశం అక్కర్లేదు. మీరు అతను కోరుకున్నారు, అతని నెంబర్ తీసుకున్నారు, అతను కాంటాక్ట్లోకి లాగారు, బిస్కెట్ ఇసిరాడు, పడ్డాడు అతను. ఓకే, ఈ ఫోటోలు వైరల్ అయిన తర్వాత నాకు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మా అమ్మ నాన్న వచ్చి మంచి కుర్రోడే కదా చేసుకోండి, ఈ కథలు వద్దమ్మా, ఇంకా ఆపేసాయి, ఈ కథలు వద్దు. ఈ జీవితమే ఒక అబద్ధం అయిపోయింది. ఇంకా ఎన్ని అబద్ధాలు? పట్టుమని 10 నిమిషాలు మాట్లాడితే నిజం బయటకు వచ్చేసింది. లాస్ట్ మినిట్లో ఇక్కడ రాకపోతే కనుక అదే నిజం అనుకునేవాడు. అతను గన్ను పెట్టి నెత్తి మీద కొట్టుకుని లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. నువ్వు బిస్కెట్ ఇసిరావు, అతను పడ్డాడు, ఇద్దరు పెళ్లి చేసుకున్నాడని నేను చెప్పలేదు మేడం. ఈ పెళ్ళి అనేది నా దగ్గర తప్పు ఉందనే నేను చెప్పాను. నేను అమ్మ తప్పు ఉన్నది అనేటటువంటిది ఎప్పుడు మాట్లాడుతున్నావు మహాతల్లి నువ్వు? అది కూడా మా అమ్మ ప్రతిసారి మంచోళ్ళు కాదు, చేసుకో అమ్మా. నేను 10 years నేను అలా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు నేను చేసుకోవాలని అనిపిస్తుంది మేడం. నీ పిల్లలు మంచోళ్ళు కాదు. ఈ పెళ్లి గురించి ఒక్కటమ్మా, ఇప్పటికీ కూడా నేను మీ ఇద్దరు కలిసే ఉండాలని సమర్థిస్తానమ్మా. మీరు విడిపోవాలనుకుంటే అది వేరే విషయం, అది నేనేమన్నా. ఎందుకంటే ఎంతకంటే 100 రెట్లు బలమైనటువంటి భయంకరమైనటువంటి కారణాలు ఉన్నా కూడా ఈరోజు మీ అబ్బాయి యొక్క అభిప్రాయం అనవసరం అమ్మ. ఎందుకంటే కనుక వాళ్ళ అభిప్రాయం తీసుకుని మీరు పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ అభిప్రాయం తీసుకుని మీరు ఎందుకు విడిపోవాలి? ఈరోజు నీకు ఒక భవిష్యత్తు ఉంటుందని చెప్పి పిల్లలకి చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని, నేను ఫస్ట్ క్వశ్చన్ నువ్వు అక్కడ కూర్చుని నేను అతను పెళ్లి చేసుకున్నావంటే కనుక పెళ్ళా అని అడగగానే వెంటనే నేను ఇంకో క్వశ్చన్ అడిగా, నీ పిల్లల యొక్క అంగీకారంతో నువ్వు చేసుకున్నావా అంటే కనుక అప్పటికి నాకు నా పిల్లలకి మధ్యన మాటలు లేవండి, వాళ్ళు నన్ను ఒక తల్లిగా అంగీకరించట్లేదు, నన్ను విద్వేషించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు, దూరం పెట్టారు, కాబట్టి వాళ్ళ కళ్ళగప్పి నేను పెళ్లి చేసుకున్నాను అంట. అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రయారిటీస్ నీకు ఇంపార్టెంట్, నీ సుఖం నీకు ఇంపార్టెంట్ కాబట్టి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఏం చూసి అతను వద్దని చెప్పి మళ్ళీ ఎక్కడికి వచ్చి వాళ్ళే, నీకు ఎవరి దగ్గర గౌరవం ఉండదు? వాళ్ళ పెద్ద కొడుక్కి వాళ్ళ డాడీకి నేను మాట్లాడా లైవ్లో, నేను పెళ్లి చేసుకుంటున్నాను అని క్లారిటీ తీసుకొని నేను పెళ్లి చేసుకున్నా. వాళ్ళ పెద్ద కొడుకే దగ్గరుండి వాళ్ళ నాన్నతో చెప్పాడు, మరి ఇంకే అమ్మ పెళ్లి చేసుకుంటుంది డాడీ అంటే, సరేరా వచ్చేసేయండి అన్నాడు వాళ్ళ డాడీ. మరి వెళ్ళిపోయిన వాళ్ళు అట్టే వెళ్ళిపోవాలి కదా మేడం, మళ్ళీ ఎందుకు వచ్చినారు? మరి మరి నీకేంటంటే మీరు చనిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు, కానీ మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి చుట్టూరు ఉండేటటువంటి అతి పెద్ద కండిషన్, పిల్లలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెరగాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు చెడుదోవన పోతే కనుక ఏం చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి కండిషన్ గురించి మీ ఇద్దరి మధ్యన డిస్కషన్ లేదు. ఎందుకంటే ఇది మామూలు ఛాలెంజ్ కాదు, మీ పెళ్ళే పెద్ద ఛాలెంజ్ అంటే కనుక ఈ పిల్లల్ని పెంచడం అనేది డబల్ ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళు చదువు అర్ధాంతరంగా ఆపేశారు, ఉద్యోగం సద్యోగం అనేటటువంటిది లేదు. ఒక అబ్బాయి తాగేసి పక్కదోవ పట్టాడు, అప్పుడు తాగుతున్నాడో లేదో అని నాకు తెలీదు. వాళ్ళని ఈరోజు నీ ఇక్కడ మీ ఇంట్లో పెట్టుకుని వాళ్ళని బాగు చేయటం అనేటటువంటి బాధ్యత నువ్వు తీసుకున్నా కూడా ఏ తండ్రి ఆ స్థానంలో నిలబడి ఆ బాధ్యత తీసుకుంటాడు? నోబడీ కెన్ టేక్ ఇట్. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫుల్ టైం జాబ్ అయిపోద్ది అది ఇద్దరు ఉద్యోగాలు మానేసి ఆ పిల్లల్ని సాక్కుంటూ కూర్చోవాలి. సో ఆ కండిషన్ గురించి మీరిద్దరు క్లియర్ కట్గా మాట్లాడుకోకుండా తొందరపడి మీరిద్దరూ ఒకరినొకరు కావాలని పెళ్లి చేసుకున్నారు. ఇంకో పెద్ద తప్పు. అతను ఎన్నో తప్పు అనేది పక్కన పెట్టేసి అన్ని నిజాలు తెలిసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. నీదైతే మాత్రం పెద్ద తప్పు. ఇప్పుడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను, కానీ చాలా సందర్భాల్లో మీ తల్లి గారి యొక్క నిర్ణయం చాలా తప్పిదాలు ఉన్నాయమ్మా.
అక్కడేమో ఒకసారి పిల్లల్ని చూసుకుంటానంటే సాగుతానంటే చిన్న వయసులో, ఇంకోసారి ఏమో అమ్మ నువ్వు కువైట్ నుంచి వెనక్కి వచ్చేస్తే నేను పిల్లల్ని చూడలేదని అంటది, తర్వాత మళ్ళీ చూసుకుంటానంటది. ఈరోజు ఆవిడ చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఆవిడకి ప్రతి అంశంలో ఒక నిర్ణయాధికారం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత నువ్వు కాస్త ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు, ఒక బాధలోకి వెళ్ళిపోయావు. సడన్గా ఒక కనువిప్పు కలిగింది. నా ప్రయారిటీ నా పిల్లలు, పాడవుతున్నటువంటి నా పిల్లల్ని కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంకో విషయాన్ని పెంచి పోషిస్తున్నావు. అదేంటంటే నీ భర్త యొక్క కసి కోపం. అతనికి ఈరోజు ఖచ్చితంగా కోపం వస్తుంది. నడి సముద్రం మధ్యలో వదిలేస్తే ఆ కాగితం మీద ఏముందో నాకు తెలియదు, కానీ 6 నెలలు 10 నెలలు అనేది కాదు. అసలు మీరు విడిపోవటానికి కారణం ఏంటి? నేను మళ్ళీ 1కి 10 సార్లు అదే ప్రశ్న అడుగుతాను. నువ్వు చెప్పగలవా? గుండెల మీద చేసుకుని మీరు విడిపోవటానికి కారణం ఏంటనేది? విడిపోవటానికి కారణం ఇదే అండి అంటే కనుక పెళ్ళి అవటానికి కారణం ఏంటని నేను అడుగుతా. ఇందాక అడిగినటువంటి ప్రశ్నే మళ్ళీ అడుగుతా. పిల్లల గురించి పిల్లల్ని పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడేమో ఆ పిల్లలు కావాలని చెప్పి ఈ పెళ్ళి వద్దనుకుంటున్నాం. ఏం అర్థం ఉందమ్మా? ఏదో ఒక పడవలో నిలబడు, 2 పడవల్లో పెట్టే కాలేంటిది ఈరోజు? లేదంటే మా పిల్లలకి ఇప్పటికైతే అంగీకారం లేకపోతే మా పిల్లల్ని బాగు చేయండి, మా పిల్లల్ని బాగు చేసేటట్టుగా అయితే కనుక నేను నా భర్తతో పాటు కాపురం చేస్తానంటే ఆ పిల్లల్ని ఎలా చక్కదిద్దాలో, వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది నన్ను చూడమంటే నేను చూస్తాను, అంతవరకు నేను చేయగలను. కానీ ఆ పిల్లలను వంక పెట్టుకుని ఈరోజు ఆ ప్రయాణం అక్కడ ముగించేసి ఇక్కడ పరిగెట్టుకుని రావడం అనేటటువంటిది పిచ్చితనం. నీ జీవితంలో చేసేటటువంటి ఇంకో ఫుల్ స్టెప్ లేదు సార్. మీకు తెలియదు గురించి ఇంకో పెద్ద సీక్రెట్ ఉందంటే కనుక అదైనా చెప్పి వింటాం. ఆలోచించుకోమా. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. థ్యాంక్ యూ సార్. మేడం, ఒక భయంకరమైన సూపర్ ఎపిసోడ్ అని మనమైతే అనవచ్చు. ఒక స్త్రీ ఎలా ఉండకూడదు, ఒక అమ్మ ఎలా ఉండకూడదు, ఒక భార్య ఎలా ఉండకూడదు అనటానికి ఒక ఎగ్జాంపుల్ ఈ మేడం గారు. ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటే, చేసే తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఒక సూపర్ క్వశ్చన్ అడిగారు. ఆడవాళ్ళు తప్పు చేస్తే వదిలేస్తారా మేడం, మరి మగాళ్ళకి న్యాయం జరగొద్దా? మన ఎపిసోడ్స్ చూసే వ్యూయర్స్ అందరికీ కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ ఎప్పుడు దొరికిద్దో క్లైమాక్స్ దాకా వినండి. కరెక్ట్ క్వశ్చన్. ఉమెన్ విక్టిమ్ కార్డు వాడుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే జెంట్స్కి న్యాయం జరగదా అంటే, ఎటువంటి జెంట్స్కి న్యాయం జరిగిద్ది, ఎటువంటి జెంట్స్కి న్యాయం జరగదు తెలుసుకుంటే ఇట్లాంటి ఉమెన్స్ని కూడా మనం ఒక ఆట ఆడించవచ్చు. ఇక్కడ ఈ అమ్మాయికి కోరికలు చాలా తక్కువ పీరియడే ఉంటాయి. షార్ట్ టైంలో లవ్ చేసేయాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనేయాలా, మళ్ళీ ఇంకొకటి ఏమైనా తగులుకోవాలా, మళ్ళీ ఇంకొకటి తనకి నచ్చినట్టు లైఫ్ వెళ్ళిపోతూ ఉంటే, నడిచిపోతూ ఉంటే, ఎవరో ఒకళ్ళు అన్యాయం జరిగినప్పుడు కాపాడేయాలి ఎవరికాళ్ళు వచ్చి. ఇప్పటిదాకా అలా ఒక షెల్టర్ లాగా వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. ఒక కూతురిగా ఈ అమ్మాయికి ఎక్కువ మార్క్స్ పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళని ఫైనాన్షియల్గా చూసుకుంది, వాళ్ళకి మెడికల్గా చేయాల్సినవి చేసింది, వాళ్ళే ఈవిడ బాగా వాడుకున్నారు పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఈవిడికి వెనకాల ఇంకెవరు లేరు. ఈవిడ సంపాదించే ప్రతి రూపాయిని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న వ్యక్తులు ఎవరంటే కొడుకులు వాడుకోవాలి. అలాంటిది కన్న తల్లిదండ్రులు బాగానే యూజ్ చేసుకున్నారు. కర్మ ఏంటంటే, ఒక 2 పిల్లలు ఈ రోజున సొసైటీకి వరస్ట్ ఫెలోస్ లాగా తయారయ్యడానికి రీజను ఒక స్త్రీ. ఆ మాట వినడానికి నాకు ఎంత బాధేస్తుందంటే, ఈ మధ్య కన్సల్టేషన్స్లో నెంబర్ ఆఫ్ కాల్స్లో ఇదొక మేజర్ అండి. పిల్లలు అధ్వాన్నంగా తయారవుతున్నారు. ఎవరి వల్ల? సోషల్ మీడియా వల్ల, ఫోన్ల వల్ల. మా మాటలు వినట్లేదు, ఇవన్నీ సెకండరీ పార్ట్. అవన్నీ నడిచిపోతున్నాయి. ఎందుకంటే సొసైటీని ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడానికి, నాశనం చేసుకోవడానికి అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. కర్మ ఏంటంటే, పిల్లల్ని అర్థం చేసుకునే స్టేజ్లో తల్లిదండ్రులు లేరు. ఒక వయసు రాగానే వాళ్ళు ఒక ఏటీఎం మిషన్స్ లాగా అర్జెంటుగా సంపాదించేసి ఇళ్లలో పెట్టాలి. తీరా చూస్తే కొంతమంది క్యారెక్టర్లు బాగో, కొంతమంది ఇంట్లో కనీసం వండాల్సిన వంటలు సరిగ్గా చేయరు. వీళ్ళు మళ్ళీ రేపొద్దుట ఇంకొక పిల్లల్ని పెళ్లి చేసుకుని ఆ జీవితాలు సర్వనాశనం చేయడం. మీకు పుట్టిన పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఈ రోజున తాగుబోతులుగానో లాగానో, సిగరెట్లు తాగే వాళ్ళలాగానో, గంజాలు తాగే వాళ్ళలాగానో, లేదా ఏదో అమ్మాయిని తగులుకొని వెళ్ళిపోయి కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళలాగానో తయారవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు ఒక 2 పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇది దేవుడు రాశాడా రాత, కన్న తల్లి రాసిందా, కన్న తల్లిదండ్రులు రాశారా? ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఒక స్త్రీ ఎలా ఉండకూడదు అనటానికి. మంచితనం ఏంటంటే, ఆవిడకు మంచి ఫ్రెండ్ కూడా ఉన్నారు. సూపర్, పాపం బాగా ఉన్నంతలో ఆవిడ చెప్పగలిగినంత చెప్తుంది. ఇక్కడ ఎవరన్నా బాధితులు ఉన్నారు అంటే నా దృష్టిలో 2 కొడుకులు. కర్మ ఏంటంటే, నన్ను వీళ్ళందరి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడేయడం వల్ల కొన్ని మాటలు నేను ఆ అమ్మాయిని ఏమీ అనలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి లూప్ హోల్స్ నేను మాట్లాడానంటే ఒక 2 విపరీతంగా వాడేసుకుంటారు ఆ అమ్మాయిని లీగల్గా. మేడం ఈవిడ 14 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకుంది. లీగాలిటీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, వీళ్ళని తిట్టాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇక్కడ బాధితులు అంటే ఆ 2 కొడుకులే.
ఏదైనా న్యాయం చేయాలంటే ఆ కొడుకులకి చేయాలి తప్ప ఇప్పుడు గుండెలు బాధేసుకుని అమ్మో నా కొడుకులు అంటే, కొడుకులకి తల్లి అవసరం రోజున ఈ అమ్మాయి లేదు. హీనమైన తల్లి నిజంగా మాట్లాడాలంటే. తండ్రి అతను అసలు మరి డైవర్స్ ఎందుకు తీసుకోలేదో, ఆ అబ్బాయి ఎందుకు వదిలించుకోలేదో నాకు అర్థమే కావట్లే. ఇర్రెస్పాన్సిబుల్ తండ్రి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు పిల్లల్ని కనేసి రోడ్ల మీద పడేస్తారా? ఇండియాలో వీటికి సంబంధించి చట్టాలు చేంజ్ అవ్వాలండి. పిల్లలు మేజర్లు అయ్యారని వాళ్ళని వదిలేశారు. వాళ్ళిద్దరు ఎలా తయారయ్యారో తెలుసా? అదే వేరే కంట్రీస్లో అయితే ఎలాంటి తల్లిదండ్రులు తీసుకెళ్ళి లోపలేస్తారు. పిల్లల్ని గవర్నమెంట్ కస్టడీ తీసుకుంటుంది. పర్ఫెక్ట్ చదివించడానికి ఒక అవకాశం ఉండేది. ఆ స్టేజ్ అంతా దాటిపోయింది. పిల్లలు ఆల్రెడీ వాళ్ళే 25 ఏళ్ళు 23 ఏళ్ళకి వచ్చేసి వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకునే పరిస్థితి. ఎంత నరకం పడి ఉంటారో మీకు తెలుసా? వాళ్ళ లైఫ్ ఎంత దరిద్రంగా ఉండి ఉంటుందో. చుట్టాలు ఇళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళేదో తింటుంటే వీళ్ళకి ముష్టి వేస్తే తిని, ఎవరమ్మ, ఎవరి ఇల్లు, ఎక్కడ నాన్న, ఏంటి కర్మ? పాపం పూర్తిగా తగులుతుందండి ఇలాంటి తల్లిదండ్రులు. 1కి 100 సార్లు ఆలోచించుకోండి. నెక్స్ట్ పిల్లలు కర్మ కొద్దీ అలాంటి ఇంట్లో పుట్టేశారు. సొసైటీని చూస్తున్నాంగా, వాళ్ళు మంచిగా లేరు అమ్మా నాన్న అని మనం కూడా దరిద్రంగా పెరగాల్సిన అవసరం లేదుగా. మన రాతని మనం రాసుకునే కెపాసిటీ మనకుంది. ఆ వయసు వచ్చిన రోజు రియలైజ్ అవ్వండి. ఎవడు మార్పిస్తాడు? ఇక్కడ ఈవిడేంటి స్వార్థంగా ఇప్పుడు వచ్చి నా కొడుకు తాగుడు తగ్గించండి అంటుంది, కానీ తగ్గించండి అని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే వాళ్ళ ముఖం కూడా దేకేవాళ్ళు ఎవరు లేడు ఇక్కడ. మీ లైఫ్ మీరే. చదువు ఒక్కటే మీ జీవితాలు మారుస్తుంది. ఫ్రీ చదువు కోసం మీరు ఎవరినన్నా హెల్ప్ అడగండి, అది ఎక్కడ తక్కువ కాదు. అన్నం కోసం కూడా అడగవసరంలా, మీరు చదువు కోసం అడగండి. చదువు జీవితాలు మారుస్తుంది. మీరే 10 మందిని కాపాడుతారు. వీళ్ళిద్దరు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? చదువుకోకపోవడం. పర్ఫెక్ట్గా చదివి కనీసం డిగ్రీలు కంప్లీట్ చేస్తుంటే మీరు ఒకళ్ళ దగ్గర జాబ్ చేయడం కాదు నాన్న. ఇలాంటి వాళ్ళు ఎంత పవర్ఫుల్గా చూపించాలో తెలుసా లైఫ్ని? ఏంటి దేబ్రి ముఖం అమ్మ దగ్గర కూర్చుంటారా? ఎందుకు ఇట్లాంటి చండాలమైన అమ్మ క్యారెక్టర్ అంటే ఇంకా నాకు తెలియదు పూర్తిగా. నాకు తెలిసిన క్యారెక్టర్కే నేను 0 మార్కులు వేస్తున్నా. అర్థమవుతుందా? అసలు మీకు ఇంకొక మంచి అమ్మాయి మీ లైఫ్లో రావాలంటే అసలు మీ అన్నగారు వస్తే ఇంకా బాగుండేది. ఆ పిల్లోని చాలా త్వరగా కాపాడాలి. నిజంగా అమ్మాయి ఇక్కడ ఏదైనా ఒక హెల్ప్ మంచి పని చేసింది, ఈ స్టేజ్కి వచ్చి తిట్లు తినటం కాకుండా మంచి పని చేసిందంటే మీ అన్నని మిమ్మల్ని సేవ్ చేయడం మాకున్న బాధ్యత. మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఈ స్టేజ్ తరపు నుంచి మేమైతే ఆ మాట ఇవ్వగలం నాన్న. ఎందుకంటే ఇక్కడ మా దృష్టిలో బాధితులు మీరే. రేపొద్దుట ఇంకొక అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలంటే ఇలాంటి అత్తగారు పక్కన ఉంటే మీ జీవితాలు సర్వనాశనం. మీ అమ్మ అడిగిన 2 కోరికల్లో ఒక కోరిక క్లియర్ చేసేస్తున్నా, ఓకేనా? ఏది? నా పిల్లల్ని కాపాడండి అని వచ్చింది. ఆవిడ ఎలాంటిది అనేది ఆవిడ పర్సనల్. ఆవిడ చాలా నరకం పడుతుంది. పనిష్మెంట్లు ఈ రోజున ఎప్పుడో ఇప్పుడు పాపం పోగేసుకొని నెక్స్ట్ జన్మ అనే సీనేలే. తిప్పి కొడితే 5 ఏళ్ళు 10 ఏళ్లలో మొత్తం కనిపిస్తున్నాయి. ఈవిడే ఒక ఎగ్జాంపుల్. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎపిసోడ్స్లో చెప్పాను. అందులోనూ ఒక స్త్రీ చాలా పర్ఫెక్ట్గా క్యారెక్టర్తో ఉండకపోతే తలరాతలు పేపర్లు చింపినట్టు చిరిగిపోతాయి. అందరూ అసహించుకుంటున్నారు ఇక్కడ. అదృష్టం ఏంటంటే ఓ మంచి ఫ్రెండ్లు ఉన్నారు ఈవిడికి. మీరన్నా సపోర్ట్ చేయండి, మేమైతే సపోర్ట్ చేయం తనకి. ఎందుకంటే ఆవిడ మిస్టేక్ ఆవిడ పర్సనల్. లీగల్గా కానీ మోరల్ వాల్యూలో కానీ నేను కొంచెం మోరల్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను మేడం. మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు మంచి ఫ్రెండ్స్. మీలాగా ఉండడం వల్ల ఏమైనా చేంజ్ అవుతుందాము. ఇక్కడ నుంచి ఈ 40 ఏళ్ల క్యారెక్టర్ గురించి నేను మాట్లాడట్లా. ఇక్కడ నుంచి ఏ మగాడిని తగులుకోకుండా పర్ఫెక్ట్ స్త్రీగా తను సంపాదించుకుని తన ఇల్లు తను పోషించుకోగలిగితే పిల్లలు రియలైజ్ అయిన రోజు వాళ్ళేమో అంత క్రూయల్ పర్సన్స్ ఏం కాదు. ఆ అమ్మని చూసుకోవడానికి వస్తారు, ఇంతే. ఆవిడ అంతకంటే కొడుకుల దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొడుకుల కోసం జీవితాలు త్యాగం చేసినట్టు అసలు బిల్డప్పే ఇవ్వద్దు. నాన్న మీరు అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్ చేసాం. మీ పెద్ద అబ్బాయికి సార్ దగ్గర నుంచి మేము కౌన్సిలింగ్ ఇప్పించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. పాపం సార్ ఏమో వీళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అని. ఎవరు బాగుండాలి? ఎవరు కలిసి ఉండాలి? వీళ్ళిద్దరా? ఆ అమ్మాయికి ఇష్టం లేదు. ఫోర్సిబుల్గా కలిపి ఉంచే చట్టం లేదు మనకి. డైరెక్ట్గా మీతోనే మాట్లాడతాం. మీరు ఒక కొడుకుగా వరస్ట్ సుత్తి కబుర్లు ఇక్కడ వచ్చి ఎందా నుంచి చెప్పారు చూసారా, ఇవి ఏమీ వర్కౌట్ అవ్వు. విక్టిమ్ అమ్మాయి అయినా తప్పుడు పనులు చేస్తే ఏ జెంట్స్ని బాధితులు అంటామో తెలుసా? నిజంగా అమ్మాయి చేతిలో సఫర్ అయ్యే వ్యక్తులు. ఆ అమ్మాయి క్యారెక్టర్ తెలియకుండా, ఆ అమ్మాయి జీవితం తెలియకుండా, నాతో మాట్లాడదు ఇప్పుడే, మీరు లాస్ట్ వరకు మాట్లాడదు. జీవితం తెలియకుండా మోసపోయి లవ్ చేసి అసలు ఆవిడ గురించి తెలియకుండా వెళ్ళిపోయి మోసపోతే అమ్మగారు పూర్తిగా డబ్బులు వాడేసి ఫైనాన్షియల్గా జెండా ఎత్తేస్తారు. ఎత్తేసిన వాళ్ళు 498 డీవీసీ మెయింటెనెన్స్లు వేసి పీల్చి పిప్పు చేస్తుంటే అలాంటి వ్యక్తికి న్యాయం చేయాలరా బాబు అని మేము ఈ స్టేజ్ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. మీరు పూర్తి రివర్స్. ఇక్కడ మీరు విక్టిమే కాదు, ఆ అమ్మాయి విక్టిమ్ కార్డు వాడి మిమ్మల్ని ఇప్పుడు నుంచి ఒకవేళ మీరు ఆ రాసిన లెటర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ దారి మీరు చూసుకోకపోతే ఆ కార్డు ఎట్లా వాడుకోవాలో మేము చెప్తాం. మీ దృష్టిలో
ఇందా నుంచి 3 సార్లు చెప్పారు. ఆ అమ్మాయి చరిత్ర అంతా నాకు తెలుసు అండి, చరిత్ర అంతా నాకు తెలుసు. ఏం చరిత్ర? 2 పిల్లలు ఉన్నారు, భర్త నుంచి విడాకులు రాలేదు. ఆ అమ్మాయి వచ్చి ఆగవయ్యా చుట్టాలు అమ్మాయి సింగిల్ గా ఉంటుంది మేడం, పిల్లలతో లేదు. అదే సింగిల్ గా ఉంటుంది, సింగిల్ గా వినమ్మా, విను, కసేపాగో. ఆ అమ్మాయి సింగిల్ గానే ఉంటుంది. అది అర్థమే కదా ఇప్పుడు నీకు ఇప్పటిదాకా చెప్పింది. తెలుసుకో వినమ్మా, నీకు వినాలా వినకూడదా? వినాలి, కాసేపు వినండి. మీ మిస్టేక్స్ ఏంటో చెప్తున్నాను, వినండి ఫస్ట్. మీ మిస్టేక్స్ వినండి ఫస్ట్. ఆ అమ్మాయి చరిత్ర మీకు తెలుసు. వాళ్ళ అమ్మా నాన్నతో మీరు మాట్లాడారు, వాళ్ళ అబ్బాయితో మాట్లాడారు. పిల్లలు అవసరం లేదా నీకు? ఓన్లీ భార్య ఒక్కతే కావాలా? ఆ అమ్మాయి మాట్లాడుతున్నది ఏంటి? అమ్మాయి బాధ్యత. పిల్లలు వాళ్ళు 3 years నుంచి లేరు. నాన్న మీరు మీతో మాట్లాడిస్తాను, మిమ్మల్ని మాట్లాడదు. 2 పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసు. భర్త ఆల్రెడీ కువైట్ లో ఉన్నాడని తెలుసు. ఒంటరిగా ఉంటుంది, ఫోన్ చేసింది, పడిపోయావు వచ్చి. అక్కడ నువ్వు బాధితుడు ఎట్లా అవుతావు నాన్న? అమ్మాయి క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవాలి. 2 పిల్లల నుండి ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయిన అవన అమ్మాయిని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెళ్లి చేసేసుకుని ముందే కమిట్ అయిపోయి సీక్రెట్ పెళ్లి మధ్యలో, అందులో వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారు. 0 మార్క్స్. 2 ఆ పెళ్ళే చెల్లదు. 3 ఆ అబ్బాయి కనుక ఇప్పుడు సైలెంట్ అవ్వకపోతే ఆ అమ్మాయి సహజీవనం కింద కేసులు ఫైల్ చేయొచ్చు. 498 DVC మెయింటెనెన్స్. నాన్న ఆ అబ్బాయి నిందా నుంచి నేను అడిగిన 4 క్వశ్చన్లు రేపొద్దుట నీకు వీడియో ఫేవరబుల్గా అవ్వాలి. నేనైతే నీకు హెల్ప్ చేయను. ఆ అబ్బాయి నిజంగా మిమ్మల్ని బాధించి ప్రొసీడింగ్స్లో ఉంటే మాత్రం ముందుగా వచ్చి హెల్ప్ చేస్తాను తప్ప ఇక్కడ మీకు ఎటువంటి ఫ్రీ సర్వీసులు ఇవ్వము, ఎటువంటి హెల్ప్ చేయం. మీ పిల్లల్ని కాపాడాలనేది మా ఉద్దేశం కాబట్టి మీరు ఆ సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళండి. ఈయన విషయంలో మీరు ఏ కేసులు వెయ్యలేనేమో, మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు కదా అని మీరు అనుకుంటున్నారు తప్ప లీగల్గా వ్యాలిడ్ కాదా అని కోర్టు డిసైడ్ చేయాలి. మీ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు, కానీ మీరిద్దరూ ఒక ఇల్లు తీసుకొని భార్యాభర్తలుగా సహజీవనం చేశారు. ఆయన ఒక 1-2 years మీ ఇల్లు మెయింటైన్ చేశారు. ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, బాగానే పోషిస్తున్నాను అన్నాడు. మెయింటెనెన్స్ కేసు వేసుకో. 498. అతను కనుక ఇంకొకసారి గుమ్మం దాటిన తర్వాత ఆఫీస్ నుంచి ఇన్ కేసు మళ్ళీ వెనక్కి పడితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకున్నాయి. అర్థమవుతుందా? డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా ఫైల్ చేయండి, మెయింటెనెన్స్ కూడా అందులో అడగండి. ఒకవేళ మీకు డైవర్స్ కావాల్సి వస్తే మీరు కేసు వేసిన లాయర్ ద్వారా ఈ పెళ్ళి ఏదైతే ఉందో అది నల్ అండ్ వాయిడ్ చెల్లదని చెప్పి మీరు కేసు ఫైల్ చేసుకోండి. అతను వచ్చి మ్యూచువల్గా కమిట్ అవుతాడు, డైవర్స్ తీసుకోండి. అలాగే మీ ఫస్ట్ హస్బెండ్తో కూడా డైవర్స్ వేసుకోండి మేడం. ఇక ఈయన చెప్పే పంచాయతీలో మీ క్యారెక్టర్ మంచిది కాదు. మీరు ముందే చెప్పారు పిల్లలతో మేము దూరంగా ఉన్నాం, పిల్లలు నా లైఫ్లో లేరు అని. మీ దరిద్రానికి ఇలాంటి వాడు తగ్గడమే నీకు పర్ఫెక్ట్గా సరిపోయాడని ఇందాక అన్నాను చూసావా? ఆల్రెడీ 3 years నుంచి నరకం పడుతున్నావా? కొంచెం కేసులు తేలేదాకా పడు. ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్. ఆ అబ్బాయిని వదిలించుకోవడం 1 నిమిషం పని. నీ వెనకాల స్ట్రెంత్ లేదు, ఎవరు మాట్లాడరు అనుకొని చిల్లరగా మాట్లాడుతున్నాడు. నాకేంటి అని. ఇప్పుడు ఈయనకు ఒక 10 లక్షలు సెటిల్మెంట్ చేసి న్యాయం చేసి పంపించాలి, లేదా నీతో కలిపి పంపించాలి. ఇక్కడ నీ పిల్లల మీద నీకేం సెంటిమెంట్ లేదు మాకు అర్థమైంది. అతనంటే అసలు ఇష్టం కూడా లేదని అర్థమైంది. అతనితో ఫోర్సిబుల్గా కలిసి ఉండమనే రైట్స్ ఎవరికీ లేవు తల్లి, ఇంక్లూడింగ్ అతనికి కూడా. అతను కనుక నీ వెనకాల పడి హెరాస్ చేస్తున్నారంటే ఎన్నిసార్లన్నా 100కి డైల్ చేయండి. ఇన్ కేస్ అది ఎక్సీడ్ అయిపోతే మా హెల్ప్ అడగండి. ఆ టైంని అబ్బాయికి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ సజెషన్ ఇస్తున్నానండి. ఆ అమ్మాయి ఏ కేసులు ఫైల్ చేయలే, ఈజీగా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతే అతనికి కరెక్ట్ న్యాయం జరిగినట్టు. నన్ను వాడేసుకుంది, నన్ను ఇది చేసింది, నన్ను అది చేసింది అనేది లీగల్గా వ్యాలిడే కాదు. ఇక్కడ మా మ్యారేజే చెల్లదండి, నా మీద ఎలా కేసులు వేస్తుందంటే ఆల్రెడీ ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను ఇంకా కలిసి ఉంటా, ఇంకా ఇది ఇంకా అదే. మేము కలిసి ఉంటానని చెప్పలేదు కదండి. న్యాయం కావాలని అడిగావు కదా, ఆ న్యాయమే కోర్టు ద్వారా ఇప్పిస్తా. నన్ను పెళ్లి దానికే ఆన్సర్ చెప్పిస్తాను. దానికే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కంప్లైంట్ అయినానా, ఆయన అడ్వకేట్ల చుట్టూ తిరిగినాక ఆయనకి న్యాయం తెలిసిపోద్ది. ఆ రోజు రమ్య గారు చెప్పిందే న్యాయం అనమాట. ఆ రోజే దరిద్రం వదిలించుకుంటే బాగుండేది, నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా నాకు ఏ డబ్బులు గిట్టుబాటు అవ్వవు ఇక్కడ అనేది ఆయనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది చెప్పు? బ్రెయిన్ పనిచేస్తుందా నీకు ఇప్పుడైనా? ఎప్పుడు అర్థమవుతుంది? పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, DVC చేస్తే, ఫైనాన్షియల్ సెటిల్మెంట్కి అతను ఇక్కడికి వచ్చాడు నీతో కాపురం చేయడానికి. మేడం ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కాపురం చేస్తావా మేడం? 1 నిమిషము. నేను ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ నాకు న్యాయం కావాలని అడిగాడంటే కాపురం అడగలా. కాదన్నాడు. 1 నిమిషం. ఈమె వెళ్ళిపోయేటప్పుడు ఏం చేసిందో తెలుసా? నాకంటూ ఒక వస్తువు కూడా నా ఇంట్లో ఉంచకుండా మొత్తం అని సామాన్లు పట్టుకపోయింది. నేను EMI కట్టుకుంటూ నేను నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. అవన్నీ అయిపోయింది. ఒక్క నిమిషం మేడం. నాకు తెలిసి నేను ఊర్లోకి వెళ్ళిన అదే చెప్తున్నా మేడం. నేను బతుకుతా, అట్లా బతుకు, పిల్లల్ని వేసుకొని బతుకని మంచిగా చెప్పినాను, బతికిని చెప్పి నేను మళ్ళీ ఆమెకి లైఫ్లో కూడా ఎంటర్ అవ్వలేదు. బతుకమ్మన
నాకు తెలిసింది ఏంటంటే ఊరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మాజీ మొగుడుతో కలిపి కాపురం నీకెందుకు నువ్వు వదిలేసావు కదా ఎందుకంటే నీకెందుకయ్యా మరి మా జీవితం నాశనం చేసిన తర్వాత మళ్ళీ అట్లా పోయి కలుస్తారు వదిలేశాడు అందుకేనమ్మా నీకు న్యాయం ఒక నిమిషం నాన్న. ఇప్పుడు ఆ పిల్లలు అంత బాధపడుతున్నారంటే నేను అంత 6 years అరే వాళ్ళ హక్కు నీకు హక్కే లేదు వాళ్ళ హక్కు అది అందుకే వాళ్ళకి న్యాయం చేస్తున్నాం మీకు రైట్స్ నాకు ఫైనాన్షియల్ గా న్యాయం చేయమన్నట్లే ఈమెతో కాపురం చేయడానికి కూడా సిద్ధం రెండూ లేను. వద్దు కదా నాన్న నేను అక్కడ ఒక లెటర్ రాసి నేను ఇక్కడ నుంచి లేను. ఆవిడ జీవితంలో కనిపించిన నేను లేను మేడం, నేను లేదా నువ్వు రేపు పొద్దుట 498 మేడం. కేసు వేసి నాతో మాట్లాడు ఆమెతో నేను లేను, కాపురం చేయను. నా ఆల్రెడీ చెప్పేసిన ముఖం మీద నువ్వు ఏదో ఒకటి అడగాలి, నాకు ఉంటుంది. భార్య కావాలా, ఇప్పుడు మీకు ఏం కాపురం కావాలి? కావాలా, ఇందాక ఏం న్యాయం కావాలి అన్నారు, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా కాపురం చేయలేరు, పిల్లల కోసం ఫైనాన్షియల్ వెళ్ళింది. సెటిల్మెంట్ వద్దన్నారు, మరి ఇంకేం పిల్లల కావాలి కోసం మీకు? కాదండి, పిల్లల కోసం వెళ్ళింది, పిల్లల్ని పెట్టుకొని బతకాలి అంతే. నీ లైఫ్ నువ్వు నాశనం చేసుకున్నావు నాన్న బయట అమ్మాయిలు ఇలాగే ఉన్నారు అందుకే కదా ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయికి గడ్డి పెట్టావు నువ్వేమన్నా చిన్న పిల్లడువా కొట్టి నోట్ల ముద్ద పెట్టడానికి? నువ్వు హెరాస్మెంట్ చేస్తున్నావు ఇప్పుడు నీ మీద 498 DVCలు వేస్తే 2 years అయిపోయింది, ఇప్పుడు నేను లేను. ఇప్పుడు ఫోన్ చేయగానే వచ్చేసావు కదా ఫోన్ చేసి అంటే అర్జెంటుగా మరి అమ్మాయితో ఎందుకు ఏ మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ లో ఏ కేసులో ఇరుక్కుందా అని చెప్పేసి ఒక బా. చుట్టాలు అవును ఇప్పుడు అవునండి ఇప్పుడు నువ్వు మంచి వాళ్ళ ఒపీ- డాడీ నాన్న ఒక నిమిషం వాళ్ళ నువ్వు మంచి డాడీ ఒపీనియన్ తో చెప్పండి, వచ్చావు కదా చెప్పండి. నువ్వు మంచి ఒపీనియన్ తో వచ్చావు కదా వాళ్ళ డాడీ నా మేనమామ, వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇబ్బంది వస్తే మేము ఏదో చుట్టాలం కాబట్టి ఈమె ఎమర్జెన్సీకి సరే ఈమెకి అమ్మ నాన్నలు చనిపోయినారు కదా ఏదో ఎమర్జెన్సీ వచ్చి ఉంటుందని పరిగెట్టుకుంటూ వచ్చిన నాకు ఇదని చెప్పి అదే మనకు కావాలి సూపర్ అంతే కదమ్మా హెల్ప్ చేయడానికి వచ్చావుగా అంతే. ఆవిడ అడుగుతున్న హెల్ప్ ఏంటంటే ఇంకొకసారి ఈ గుమ్మం దాటినాక అమ్మాయి లైఫ్ లో నువ్వు కనిపించొద్దు రాసి ఇచ్చేసి వెళ్ళిపో లేదా ఓరల్ గా చెప్పిన పర్లేదు ఇది ఆల్రెడీ ఆ అమ్మాయి టీవీలో వాడుకుంటా నేను ఆల్రెడీ చెప్పేశాను మేడం. సర్దుకున్నానా బయలుదేరేసి థ్యాంక్ యూ. అమ్మ ఆ అబ్బాయి లైఫ్ లో రాడు ఇన్ కేసు వస్తే మాకు ఫోన్ చేయి మేము అంతా మా టీం మొత్తం ఉంటారు నీ వెనకాల ఓకే ఓకే, ఒకరితో రిలేషన్ పెట్టుకున్నప్పుడు చూసుకోవమ్మా క్యారెక్టర్ రోడ్డు మీదకి వస్తా పిల్లలు ఎట్లా తలెత్తుకుని తిరుగుతారు అప్పుడు కూడా అలాగే అతను ఇక్కడికి వచ్చింది ఏంటి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కి నీ వెనకాల తిరుగుతున్నది దేనికి మేడం యాక్చువల్ గా అతను మనం చాలా కేసులు హస్బెండ్లకి డబ్బులు ఇప్పించిన కేసులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ అమ్మాయి 100% రాంగ్ కేసులు ఇక్కడ ఆ అబ్బాయి కూడా రాంగే సో ఈ అమ్మాయి ఏదైనా కేసులు ఫైల్ చేసి ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయిని తిట్టి ఆ అబ్బాయికి ఆ కేసులన్నీ విత్డ్రాల్ చేయించి హ్యాపీగా రిలీజ్ చేసి పంపించేవాళ్ళం ఎటువంటి హెరాస్మెంట్లు లేకుండా ఈ అమ్మాయి కేసులే వేయలే నాకు వద్దు మొర్రో వీడు అంటుంది తప్పే చేసింది అందుకే కదా ఎంత గడ్డి పెట్టాం ఆల్రెడీ జీవితంలో అనుభవిస్తుంది ఇన్ కేస్ అతను లీగల్గా ఏదైనా అసలు అతను ఈవిడ మీద ఏ కేసులు వేయడానికి పనికిరాదు అతను నాకు న్యాయం చేయండి అన్నాడు కాదు తప్ప ఎక్కడా కూడా నాకు ఆ అమ్మాయితో కలిపి ఉంచండి అనలా రెండు పిల్లలు అసలు వాళ్ళ లైఫ్లో ఉండొద్దు ఉంటే పిల్లలతో ఉండాలి లేకపోతే వాళ్ళ ఆయనతో ఉండాలి ఈయనకి రైట్సే లేవు ఈ వెనకాల ఎవరు లేరు ఇప్పటిదాకా వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి సైలెంట్ ఉన్నాడు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో ఇక ఇప్పుడు ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయొచ్చు అనేది ఈవిడికి ఏంటి ఎవడో ఒకటి తోడు కావాలి మళ్ళీ ఫస్ట్ హస్బెండ్కి ఏదో రీజన్తో మాట్లాడేది నాన్న మీ ఫస్ట్ హస్బెండ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మీరు ఉంటారా ఉండరా మీ పర్సనల్ విషయం మీరు చేంజ్ అవ్వాలి నాన్న ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఈ బాబు కోసమే ఇంకా దాన్ని మార్చుతా కలిసి ఉంటాను. ఉండండి ఎందుకంటే అమ్మ పిచ్చిది మీరు ఇట్లా వదిలేస్తే ఇంకా గాలికి తిరుగుతుంది ఏం చేయాలో ఆవిడకే అర్థం కాదు మీ అన్నకు కూడా అసలు నేను ఇక్కడ మీ అన్న వస్తే ఇంకా సంతోషపడేదాన్ని ఎందుకంటే మేము మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో మంత్రాల్లా పనిచేస్తాయి మేమేం పెద్ద కౌన్సిలింగ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ మీరు ఎంత బాధపడ్డారో నాకు అర్థమైంది ఈ రోజు నుంచి రియలైజ్ అవ్వండి మీ మీద అమ్మ ఆధారపడి ఉంది చేసిన తప్పులు క్షమించడం ఉత్తమం అయిపోతాం పుణ్యం ఎక్కడికి ఆడవు పుణ్యం యాడ్ అవుతుంది మీకు మీ అన్నగారు మీ మాట వెనకపోయినా కూడా నువ్వు అమ్మ కోసం కొంచెం మీరు కలిసి ఉండండి అతన్ని రానివ్వద్దు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసులు అయితే ఫైల్ చేయండి ఇన్ కేస్ అతను ఇంకొకసారి ఎంటర్ అయితే ఎందుకంటే ఈయన డైవర్స్ చేసుకోవసరం ఏం అవసరం అతను ఎంటర్ అయితే మాత్రం ఆ కేసులు ఫైల్ చేసి మెయింటెనెన్స్ కూడా అడగండి మమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి పూర్తిగా మేము చేయాల్సిన బాధ్యత సారు నేను తీసుకొని మాట్లాడు అంతేనా మేడం థ్యాంక్ యూ మేడం. సో మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకసారి అయితే కాల్ చేయనని అయితే చెప్పేసి వెళ్ళాడు. కాల్ చేస్తే కనుక ఇందాక ఏమేం కేసులు వేయాలో మేడం చెప్పారు కదా, ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోండి. ఇంకా సైలెంట్గా ఉంటుందండి. ఇంకా మీరు కూడా హ్యాపీగా ఉండండి పిల్లల్ని చూసుకుంటూ. ఓకేనా? జాగ్రత్త జాగ్రత్త. ఈ వేదికను నమ్మి వచ్చినటువంటి అంకిత గారికి కరెక్ట్గా న్యాయం చెప్పినందుకు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే,
అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.